ప్రచారం పైన విస్తృతమైన అవగాహన కార్యక్రమాలు సత్సంగాలు ఏర్పాటు చేస్తున్నటువంటి శ్రీ సాయిదాస్ గారు మన ముందుకు ఇచ్చేస్తున్నారు. వీరు సాయి తత్వ ప్రచారంలో అనేక మంది మాబోటి వారికి మార్గదర్శకులుగా ఉన్నారు. ఈరోజు వీరు ఇక్కడికి రావడం చాలా సంతోషదాయకం. సద్గురు సాయిబాబా వెల్ఫేర్ ఫౌండేషన్ యొక్క మొదటి కార్యక్రమాన్ని వీరి ద్వారానే ప్రారంభించడం జరిగింది. వీరి యొక్క సూచనలతోటి ఈ యొక్క బాబా ఫౌండేషన్ ఏర్పాటు చేయడం, ఆ తర్వాత కార్యక్రమంలో అనేక కార్యక్రమాలతో ఈ మందిరాన్ని నిర్మించుకోవడం జరిగింది. ఈ రోజున శ్రీ సాయి సచరిత్ర మరియు భారత రాజ్యాంగం ఇవి రెండు కూడా ఒకే రోజు కావటం మా అందరికీ చాలా సంతోషదాయకం. ప్రధానంగా వ్యక్తిగత శ్రేయస్సుతో పాటు సామాజిక శ్రేయస్సును కోరుకునేటువంటి ఉపాధ్యాయ వర్గం కానివ్వండి, సామాజిక మేధావి వర్గానికి కానివ్వండి, ఇది చాలా ఆనందదాయకమైనటువంటి రోజు. ఈ సందర్భంగా మనం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి శ్రీ సాయిదాస్ గారిని ఆహ్వానించడం జరిగింది. సో వారిని మనకి ఈ కార్యక్రమంలో ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. మనం దాదాపు 1 గంట సేపు పాటు ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది. కావున అందరూ కూడా శ్రద్ధగా ఆలకించి ఈ విషయాలను గ్రహించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। वक्रतुंड महाकाय कोटि सूर्य समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। या कुन्देन्दु तुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युत शंकर प्रभृतिभिर्देवै सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापः निःशेषजाड्यापः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। सदा निम्बवृक्षस्य मूलाधिवासा सुधास्राविनं तिक्तमप्यप्रियन्तं तरुं कल्पवृक्षादिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथम्। ओम श्री साईराम। साई बंधुవులారా, ఆత్మస్వరూపులారా, ప్రేమ స్వరూపులారా, ఈరోజు రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజుగా నాకైతే తెలియదు. పెద్దలు యూట్యూబ్ ఛానల్ ద్వారా వాటి ద్వారా పెట్టడం, అలాగే రజని ఇంతకుముందు ఎప్పుడో రజని నేను చెప్పాను అన్నాడు కానీ నాకు గుర్తులేదు. రజని సార్ ఈ రెండు కలిసి వస్తున్నాయి కాబట్టి రెండు కలిసి రావడం ఒక విశిష్టత కాబట్టి దాన్ని ఒక పండగ దినంగా జరుపుకుంటే బాగుంటుంది అనడం. అదే సమయంలో సాయి టీవీ ఛానల్ అనిల్ గారి ద్వారా కూడా ఈ సచరిత్ర యొక్క అవతరణ, నిజానికి సాయి భక్తులుగా మేము ఈ అవతరణ దినోత్సవాన్ని చాలా గొప్పగా జరుపుకోవాలి. బహుశా బాబాగారు మాకు ఇంకా అటువంటి ఆదేశం ఇచ్చి ఉండరు. ఈరోజు రాజ్యాంగం, సాయి సచరిత్ర ముద్రణ రెండు ఒకే రోజు జరగడం అనేది అది కాకతాళీయంగా కనిపించినా కానీ
బాబాగారు చేసే అనేక చమత్కారాలలో లీలల్లో ఇది కూడా ఒక భాగమేమో అని అనిపించేలా జరిగింది. ఈ రెండు ఒకే రోజు వచ్చినట్టయితే నాకు తెలియదు. ముఖ్యంగా ఇంకా చెప్పాలి అంటే బహుశా నేను ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎక్కడున్నానో నాకే తెలియదేమో. ఎందుకంటే సచ్చరిత్రే జీవితంగా జీవిస్తున్నటువంటి మేము సచరిత్ర అవతరణ దినాన్ని ఒక ప్రత్యేకంగా ఎందుకు భావించలేకపోయాము, ఎందుకు సంకల్పం రాలేదో తెలియదు. ఎందుకంటే బాబాగారు ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత ఇస్తాడు, ఒక్కొక్కరి చేత ఒక్కొక్క కార్యక్రమాన్ని జరిపించుకుంటారు. ఆ భాగంలో మేము లేకపోవచ్చు. అది ఈరోజు ఈ విధంగా నాకు రజనీ గారి ద్వారా ఈ భాగ్యం దొరికిందని భావిస్తూ, రావటానికి నాకు ఇబ్బందిగా ఉన్నా ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఆయనకు కుటుంబంలో వచ్చిన కొన్ని ఇబ్బందుల వల్ల ఆయనకు ఇబ్బందిగా ఉన్న కార్యక్రమం జరగాలి అని సంకల్పించిన వారు సాయినాథుల వారు కాబట్టి ఈ కార్యక్రమం ఈనాడు ఇక్కడ ఇంత అద్భుతంగా ఏర్పాటు చేయడం జరిగింది, నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉంది అని నేను భావిస్తున్నాను. అలాగే ఆ చిన్నారులు ముగ్గురు కూడా బహుశా స్కూల్లో కూడా వాళ్ళు ఈ రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా మాట్లాడి ఉంటారు. వారిని ఇక్కడ బాబాగారి సన్నిధానంలో తీసుకొచ్చి మాట్లాడించి బాబా బ్లెస్సింగ్స్ వారికి లభించేలా చేయాలని రజనీ సార్ కోరుకోవడం వల్ల ఆ పిల్లలు ఆ భాగ్యాన్ని కూడా పొందారు. చాలా సంతోషం. ముఖ్యంగా మా హరియారావు సార్ గారు, నాగమల్లేశ్వర సార్ గారు, ఇతర ఉపాధ్యాయులు, ఎందుకంటే గురువుల ముందు మాట్లాడడం అనేది ఒక పెద్ద సాహసం. అయినా జగద్గురువు ఉన్నాడు కదా, కాస్త ధైర్యాన్ని ఇవ్వకపోతాడని చెప్పి నేను కూడా వచ్చాను. అయినా విద్యార్థిలాగే వచ్చాను. అంటే ఒక అట్ట పెట్టుకొని దాని మీద చెప్పాల్సిన విషయాలు రాసుకొని భయభక్తులతోటి వచ్చాను. ఎందుకంటే గురువుల దగ్గర ఉపన్యాసం ఇది కాబట్టి. ఆ విధంగా ఇది ఒక గొప్ప అవకాశం, సుదినం. రజనీ సార్ చెప్పారు దాని గురించి. దాన్ని చెప్పడానికి ముందు నా గురువుగారికి సంబంధించి నాకు ఇష్టమైనటువంటి ఒక అభంగం. శ్రీ సద్గురు బాబా సాయి, ఓం శ్రీ సద్గురు బాబా సాయి, तुझ वाचुनी आश्रय नाही भूतली, तुझ वाचुनी आश्रय नाही भूतली. मी पापी पतित धीमंदाहु, मी पापी पतित धीमंदा, तारने मला गुरुनाथा झडकरी, तारने मला साईनाथा झडकरी. तू शांति क्षमेचा मेरू, तू शांति क्षमेचा मेरू, तुम्ही भवार्णवीचे तारू गुरुवरा, तुम्ही भवार्णवीचे तारू गुरुवरा. गुरुवरा मजसी पामरा आता उद्धरा, त्वरित लवलाई, त्वरित लवलाई. मी बुडतो भव भयडोई उद्धरा, मी बुडतो भव भयडोई उद्धरा. श्री सद्गुरु बाबा साई, ओम श्री सद्गुरु बाबा साई, तुझ वाचुनी आश्रय नाही భూతలి. దీని భావం ఏమిటంటే, బాబా నీవు తప్ప ఈ భూమి మీద నాకొక మరొక దిక్కు లేదు, నీవే మాకు దిక్కు సర్వస్వం అయి ఉన్నారు. మిమ్మల్నే మేము పూర్తిగా నమ్మి ఉన్నాం, మీ మీదే ఆధారపడి ఉన్నాం అనే భావాన్ని భక్తుడు వ్యక్తపరుస్తూ ఉన్నాడు. మేమందరం అటువంటి భావంలోనే ఉంటాం. అలాగే మీ పాపి పతిత ధీమందాహు, పాపులను పతితులను ఉద్ధరించడానికి వచ్చినటువంటి అవతారమే సమర్థ సద్గురు సాయిబాబా వారి అవతారం. అలాగే జడులము అజ్ఞానులము అయిన మనల్ని జ్ఞానం ప్రసాదించి మోక్షాన్ని ప్రసాదించడానికి వచ్చిన అవతారమే సాయినాథుని అవతారం.
ఏమండి జడులమేంటి, మేము చదువుకున్నాం, చక్కగా పెద్ద పెద్ద డిగ్రీలు చేశాం అని అనుకోవచ్చు. ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, డాక్టర్లు ఉంటారు, ఇంజనీర్లు ఉంటారు, ఎంతోమంది మేధావులు ఎన్నో గొప్ప గొప్ప చదువులు చదివిన వాళ్ళు ఉంటారు. కానీ జ్ఞానం దృష్టితో చూసినప్పుడు అవన్నీ నిజమైన చదువులు కాదు అని గురువుల దృష్టితో ఆలోచించినప్పుడు తెలుస్తుంది. ఏది జ్ఞానం అనిపించుకుంటుంది అంటే ఆత్మజ్ఞానం తెలియడం మాత్రమే జ్ఞానం అనిపించుకుంటుంది. పరమాత్మునికి సంబంధించిన జ్ఞానం తెలిసిన వారే జ్ఞానులు. ఈ రెండూ తెలియనప్పుడు ఎన్ని చదువులు చదివినా వారు అజ్ఞానుల కిందే లెక్క అనేది ఆధ్యాత్మిక పరిభాషలో మహాత్ములు చెప్తారు. కనుక భగవంతుని గురించి తెలుసుకోవాలి, ఆత్మ గురించి తెలుసుకోవాలి. అప్పుడే జ్ఞానులు, విజ్ఞానులు, విద్యావేత్తలు అనిపించుకుంటారు. రామకృష్ణ పరమహంస ఏమీ చదువుకోలేదు. ఆయన ఎవరన్నా వస్తే వాళ్ళని అడిగేవాడు, మీరు చదువుకున్నారా, జ్ఞానం పొందారా అని అడిగేవారు. నేను పలానా పెద్ద డిగ్రీ చేశానంటే అది కాదయ్యా, దేవుడి గురించి ఏమన్నా తెలుసుకున్నారా అని అడిగేవాడు అనమాట. ప్రహ్లాదుడు కూడా అదే అంటాడు, ఏరా విద్యలు చదువుకున్నావా గురువుల దగ్గర అంటే అన్ని విద్యలకు మూలమైనటువంటి నారాయణ విద్య నేర్చుకున్నాను నాన్న అంటాడు. అంటే అన్ని విద్యలకు మూలం పరమాత్మ. ఆ పరమాత్మ జ్ఞానాన్ని పొందడమే జ్ఞానం అనిపించుకుంటుంది. కనుక ఆ విధంగా మేము మూఢులమై ఉన్నాం, అలాగే జడులమై ఉన్నాం, జడ పదార్థాలమై ఉన్నాం. అంటే రాయి, రప్ప, చెట్టు, చేమ ఎలా ఉంటుందో భగవంతుని జ్ఞానం లేని మనిషి కూడా అలాగే వాటితో సమానంగానే చెప్పబడతాడు అని చెప్తూ ఉన్నాడు. అలాగే తుమి భవార్ణ వీచే తారు గురువరా అంటే ఈ భవసాగరాన్ని ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత గొప్ప పదవిలో ఉన్నా, ఎంత ధనం ఉన్నా ఈ భవసాగరాన్ని ఈదడం అనేది చాలా కష్టం. మనందరం చూస్తూ ఉన్నాం. అన్నీ ఉన్నవాళ్ళు కూడా అనేక కష్టాలు పడుతున్నారు, అవమానాలు పడుతున్నారు. ఇంకా ఈ కలికాలంలో అయితే పెద్ద పెద్ద పదవుల్లో ఉండి కోటాను కోట్లు సంపాదించుకొని ఇంకా మనని మించిన వాళ్ళు ఎవరూ లేరు అన్నవాళ్ళు కూడా జైలుకి వెళ్తున్నారు, శిక్షలు అనుభవిస్తున్నారు. ఇదొక విచిత్రమైనటువంటి పరిస్థితి, ఆశ్చర్యం వేస్తుంది. ఉన్నతమైన విద్యలు, ఉన్నతమైన పదవులు, ఎంతో ధనం, కీర్తి పొందిన మహానుభావులు కూడా జైలుకి వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు, ఏమిటి బాధ ఏంటి, కష్టం ఏంటి అని ఆలోచించినప్పుడు బహుశా మహాత్ములు చెప్పినట్టుగా ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అనేది లేకపోవడం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయేమో అని అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ భవసాగరాన్ని సులభంగా ఈదడానికి సాయినాథుల వారు ఒక అద్భుతమైనటువంటి నావగా మనకు ఉపయోగపడతాడు. భక్తులందరూ కూడా ఈనాడు ప్రపంచమంతా సాయిబాబా వారి పాదాలు పట్టుకోవడానికి కారణం ఊరికనే కాదు. ఎవరు ఊరికనే ఏమీ చెయ్యరు. వాళ్ళ సమయాన్నంతా కేటాయించి, ధనాన్నంతా వెచ్చించి ఒక గురువుని ఆశ్రయించాలన్నా, ఒక దైవాన్ని ఆశ్రయించాలన్నా వారికి కూడా వారి ద్వారా అంతకు 100 రెట్లు ఉపయోగం ఉంటే తప్ప ఎవరు కూడా ఎవరిని ఆశ్రయించరు. అలా బాబాగారి ద్వారా అనేకమైన ప్రయోజనాలు పొందటం వల్లనే ఈనాడు ప్రపంచమంతా కూడా సాయిబాబా వారి భక్తులుగా మారిపోతూ ఉన్న విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అయ్యా, నేను ఒక చిన్న పిల్లవాడిని, నీ ముందు నేను ఒక బుడతను చిన్నపిల్లవాడిని. నిజానికి ఇది రాసిన ఆయన దాసగన మహారాజు గొప్ప పండితుడు. ఆయన రాసినటువంటి గ్రంథాలు మహారాష్ట్రలో విద్యాలయాల్లో పాఠ్యపుస్తకాలుగా కూడా ఉన్నాయి. అంత గొప్ప పండితుడు బాబాగారి దగ్గర ఏమంటున్నాడు, మనందరం ఫకీరుగా భావిస్తున్నాం కదా ఆయన్ని, అటువంటి ఫకీరు దగ్గర ఏమంటున్నాడు అంటే, నేను మీ దగ్గర ఒక చిన్న పిల్లవాడినయ్యా. నిజానికి ఆయనతో సమానమైన వయసున్నవాడే. మరి ఎందుకంటున్నాడా అంటే, జ్ఞానములో నేను చాలా చిన్నపిల్లవాడిని బాబా, ఎంతో పాండిత్యం ఉంది, ఎన్నో గ్రంథాలు చదివాను, ఎన్నో గ్రంథాలు కూడా రాశాను, కానీ నీ దగ్గర నేను పిల్లవాడిని జ్ఞానంలో. ఈ విధంగా ఎంతోమంది మహాత్ములు బాబాగారి దగ్గర తమ యొక్క అజ్ఞానాన్ని చాటుకున్నారు. ఇది నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మేము ఎన్నో తప్పులు చేస్తూ ఉన్నా కానీ శాంతి క్షమలలో నువ్వు మేరు పర్వతం లాంటి వాడి బాబా అన్నాడు దీంట్లో. అంటే తెలిసో తెలియకో, అహంకారం వలనో, అజ్ఞానం వలనో, మాయ వలనో అన్నీ తెలిసినా కానీ తప్పులు చేయడం మానవ సహజం.
అలా అనేకమైన తప్పులు చేస్తూ ఉన్నా కానీ నువ్వు మమ్మల్ని క్షమిస్తున్నావు. కారణం ఏంటంటే నువ్వు శాంతి క్షమలలో మేరు పర్వతం లాంటి వాడివి, నిన్ను మించిన వాళ్ళు లేరు. అందుకనే మేము ఇంకా క్షమించబడుతున్నాం, రక్షించబడుతున్నాం, నీ అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నాం. సత్యాన్ని అంగీకరించాడు. దాసుగన్ మహారాజు ఈ అభంగాన్ని రచించాడు. ఇక దేశానికి రాజ్యాంగం లభించింది. ఈరోజు భారత రాజ్యాంగం లభించింది. అలాగే సాయి భక్తులకు సచ్చరిత్ర లభించింది. రాజ్యాంగాన్ని అనుసరిస్తూ ఒక దేశం నడపబడుతుంది, ప్రభుత్వం నడపబడుతుంది. సచ్చరిత్రని అనుసరిస్తూ సచ్చరిత్రలో చెప్పబడిన విధంగా ఆచరిస్తూ సాయి భక్తులు సచ్చరిత్రనే తమ రాజ్యాంగంగా భావించుకొని దాంట్లో బాబాగారు చెప్పిన విధి విధానాల ప్రకారంగా నడుచుకుంటూ జీవిస్తారు సాయి భక్తులు. కనుక భారత రాజ్యాంగం అనేది అందరికీ వర్తిస్తుంది. అది ప్రజల్ని ఎలా నడిపిస్తుందో, ఎంతవరకు నడిపిస్తుందో, ప్రజలు ఎంతవరకు తీసుకుంటున్నారో మాకు తెలియదు. కానీ సాయి భక్తులుగా మాత్రం సచ్చరిత్ర అనే ఆ రాజ్యాంగాన్ని ఆధారం చేసుకొని చాలా ఉన్నతమైనటువంటి భావజాలంతో, ఉన్నతమైనటువంటి జీవన విధానంతో సాయి భక్తులు జీవిస్తూ ఉన్నారు. దానికి కారణం సచ్చరిత్ర అనే రాజ్యాంగం. రాజ్యాంగంలో ఎన్ని విషయాలు ఉన్నాయి, ఎంత గొప్ప విషయాలు ఉన్నాయో తెలిసిన వాళ్ళు ఎవరున్నారో నాకు తెలియదు. కానీ సచ్చరిత్రలో విషయాలు మాత్రం క్షుణ్ణంగా తెలుసుకొని సాయి భక్తులు నడుచుకుంటూ ఉన్నారు. ఆ విధంగా సాయినాథుల వారు మాకొక అత్యున్నతమైన రాజ్యాంగాన్ని ఇచ్చి, రాజ్యాంగం, భారత రాజ్యాంగం దేశ సౌభాగ్యాన్ని పెంపొందించడానికి, శాంతి సౌఖ్యాలతో సమాజం విలసిల్లటానికి పనికొస్తుంది. కానీ బాబా మాకు అందించిన సచ్చరిత్ర అనే రాజ్యాంగం ఇహాన్ని పరాన్ని కూడా ప్రసాదించగలుగుతుంది. భారత రాజ్యాంగానికి మోక్షాన్ని ఇచ్చే శక్తి లేదు, కానీ బాబా గారు ఇచ్చినటువంటి ఈ సచ్చరిత్రకి మోక్షాన్ని ఇచ్చే శక్తి కూడా ఉంది. ఆ విధంగా ఈ రాజ్యాంగం సాయి భక్తులకు చాలా చాలా ప్రత్యేకమైనది. అలాగే శ్రీ సాయి సచ్చరిత్రలోని మానవ జీవిత సూత్రాలు ఏమిటయ్యా అంటే ఇవే. రజనీ గారు చెప్పినట్టుగా రాజ్యాంగంలో పొందపరిచినటువంటి మానవీయ విలువలు ఏవైతే ఉన్నాయో ఆ విలువలని ఆధ్యాత్మిక కోణంలో ఇంకా మరికొంత ఉన్నతమైనటువంటి జ్ఞానంతో అందచేయడము గురువుగారు చేశారు. ఎందుకంటే గురువుగారి ద్వారా తప్ప ఇతర ఏ మార్గంలో కూడా ఉన్నతమైన జ్ఞానం వచ్చే అవకాశం లేదు. అత్యున్నతమైన జ్ఞానం ఎవరి ద్వారా వస్తుందంటే ఆధ్యాత్మికవేత్త ద్వారా వస్తుంది, ఆధ్యాత్మిక గురువు ద్వారా వస్తుంది. కాబట్టి బాబాగారు ఆధ్యాత్మిక గురువు కనుక, యోగి సామ్రాట్ కనుక ఆయన ద్వారా వచ్చినటువంటి ఈ యొక్క జీవన విధానము అన్ని విధాల శ్రేయోదాయకము. ఈ సచ్చరిత్ర ద్వారా మాకు ఏం లభిస్తుంది అంటే జీవితాన్ని శ్రద్ధ సహనాలతో జీవించేలా మాకు నేర్పించింది. శ్రద్ధ సహనం ఇది మీకు రాజ్యాంగంలో దొరకదు. సహనంతో జీవించినటువంటి వ్యక్తులు ఇహపరాల్లో దేన్నైనా సాధించగలుగుతారు. ఒక్క సహనం లేకపోవడం వల్ల సంసారాలు సైతం కూలిపోవడం, కలిసిమెలిసి జీవిస్తున్నటువంటి కుటుంబంలో కూడా కలతలు రావడం, స్నేహితులు కూడా విడిపోవడం, ఇవన్నీ దేని వల్ల జరుగుతున్నాయంటే ఒక్క సహనం అనేది లేకపోవడం వల్ల. గొడవలకి కారణం, కోపానికి కారణం, క్రోధానికి కారణం సహనం లేకపోవడం వల్ల. బాబాగారి భక్తులు బాబాగారు సచ్చరిత్ర ద్వారా నేర్చుకునేది ఏమిటి అంటే ఈ శ్రద్ధ సహనం. అంటే ఏ పని చేసినా శ్రద్ధతో చేయి, ఏకాగ్రతతో చేయి, మనస్ఫూర్తిగా చేయి. అలా చేయడం వల్ల నీ భౌతికమైనటువంటి జీవన విధానంలో రాణిస్తావు, ఆధ్యాత్మిక జీవితంలో కూడా రాణిస్తావు. అలాగే నీకు కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు సహనంతో ఉండు ధర్మరాజులాగా, సహనంతో ఉండు మహాత్మా గాంధీలాగా, సహనంతో ఉండు రామచంద్రుడిలాగా. ఖచ్చితంగా నువ్వు విజయాన్ని సాధిస్తావు. సంపూర్ణమైనటువంటి ఆనందం నీ కుటుంబంలో విలసిల్లుతుంది ఒక్క సహనాన్ని నేర్చుకుంటే. అటువంటి రెండు గొప్ప సూత్రాలు సచ్చరిత్ర అనే రాజ్యాంగం ద్వారా సాయి భక్తులు సంపాదించుకోగలిగారు. అలాగే సర్వ ప్రాణికోటిలో పరమాత్మను దర్శించి పూజించాలి అన్నాడు బాబాగారు.
బాబాగారు ఇచ్చినటువంటి మాకు ఇంకొక ఆదేశం ఏంటి అంటే, సర్వప్రాణికోటిలో నేను నివసిస్తూ ఉన్నాను కాబట్టి సర్వప్రాణికోటిలో ఉన్న నన్ను చూసి పూజించు అన్నాడు. ఇక ఎవరిని ద్వేషిస్తాం, ఎవరితో గొడవ పడతాం, ఎవరిని తక్కువ చేసి చూస్తాం? కుక్కన, నక్కన, పందిన లేదు, వాటిని కూడా ప్రేమించేలాగా సాయిబాబా గారి బోధ మాకు లభించింది. కాబట్టే సాయిబాబా భక్తులు పశుపక్షాదులని, సర్వజీవకోటిని కూడా సాయి స్వరూపంగా చూస్తూ రెస్పెక్ట్ చేస్తారు. ఇంతకంటే సమభావం ఏం కావాలి? రాజ్యాంగంలో చెప్పిన సమభావన అనేది ఎక్కడ వర్ధిల్లుతుందో, ఎక్కడ ఆచరించబడుతుందో మనకు తెలియదు. కులాలు, మతాలు, ప్రాంతాలు, ఎన్ని రకాల గొడవలు, ఎన్ని రకాల అవమానాలు, ఎన్ని రకాల విచ్చలవిడితనాలు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. రాజ్యాంగం అనేది ఒక గ్రంథంలో ఉండిపోయిన మహా అద్భుతమైనటువంటి నీతి సూత్రాలుగా మిగిలిపోయాయి తప్ప సమాజంలో పెద్ద పెద్ద వాళ్ళు కూడా దాన్ని ఆచరించట్లేదు. ఎదుటి మనిషి స్వేచ్ఛకు ఆటంకం కలిగించకుండా, ఎదుటి మనిషి యొక్క అభిప్రాయాలకు ఇబ్బంది కలిగించకుండా, వారి అభిప్రాయాలని అవమానించకుండా జీవించడమే నిజమైనటువంటి స్వేచ్ఛ. కానీ ఇప్పుడు సమాజంలో అటువంటి పరిస్థితులు ఉన్నాయా? మత స్వేచ్ఛ ఉందా? పత్రికా స్వేచ్ఛ ఉందా? వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛ ఉందా? ఆరాధనా స్వేచ్ఛ ఉందా? ఎక్కడ కనిపించట్లేదు. ఎవరికి బలం ఉందో, ఎవరికి అధికారం ఉందో, ఎవరికి ధనం ఉందో వారికే అన్ని స్వేచ్ఛలు ఉన్నాయి. కానీ పేదవాడికి, మధ్యతరగతి వాడికి, నిజాయితీగా ఉన్నట్టు మాట్లాడేవాడికి ఆ స్వేచ్ఛ లేదు. అలాగే సమభావన ఉందా? కులాలు అంతరించిపోయాయా? మతాల గొడవలు తగ్గిపోయాయా? లేదు, అవి ఎక్కువైపోయాయి. ఆశ్చర్యం ఏంటంటే మత విద్వేషాలు ఎక్కువైపోయాయి, కులాల కుంపట్లు ఎక్కువైపోయాయి. కానీ బాబాగారు సర్వప్రాణికోటిలో ఉన్న నన్ను చూసి పూజించు అనే ఒకే ఒక సూత్రం ద్వారా సాయి భక్తులందరికీ కూడా అద్వైత జ్ఞానాన్ని అందించగలిగాడు. శంకరాచార్యులు చెప్పినటువంటి శంకర భగవత్పాదులు చెప్పినటువంటి భగవద్గీత చెప్పినటువంటి కుక్కను కుక్క మాంసం తినే చండాలుని యందు బ్రాహ్మణుని యందు సమదృష్టి కలిగి ఉన్నవాడు జ్ఞాని అని భగవద్గీత చెప్పింది. ఆదిశంకరాచార్యులు అందరిలో పరమాత్మ ఒకే రీతిగా ఉన్నాడు, విశ్వమంతా వ్యాపించి పరమాత్మ చైతన్యం ఉంది, రెండు లేవు, ఉన్నది ఒక్కటే అని ఆదిశంకరాచార్యులు చెప్పారు. అదే సత్యాన్ని సాయినాథుల వారు చెప్పడమే కాదు నిరూపించారు. కుక్కకు ఆకలేస్తే నాకు ఆకలేస్తుందని చెప్పి ఆ కుక్కకు అన్నం పెట్టిన తర్వాత నాకు కడుపు నిండిందమ్మా అని చెప్పినటువంటి ఏకైక అద్వైత శిఖరం సాయినాథుల వారు. అంత గొప్పగా ఆ యొక్క అద్వైత సిద్ధాంతాన్ని నిరూపించిన వాళ్ళు ప్రాక్టికల్గా భక్తులకి మరొకరు లేరు. అలాగే సబ్కా మాలిక్ ఏక్ హై, ఏకమేవా అద్వితీయం బ్రహ్మం, ఉన్నది బ్రహ్మం తప్ప మరొకటి ఏమీ లేదని చెప్పే వేదాలు. బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అన్నాడు అన్నమయ్య. సబ్కా మాలిక్ ఏకే అన్నాడు సాయిబాబా. సాయిబాబా అంటే మేము ఒప్పుకోము. పోనీ మన వాళ్ళు అన్న వాళ్ళు ఒప్పుకుంటారా? శంకరాచార్యులు చెప్పాడు కదా ఉన్నది ఒకటే అని, అద్వైతం రెండు లేవన్నాడు కదా. పోనీ వేదం చెప్పింది ఒప్పుకుంటావా? ఏకమేవా అద్వితీయం బ్రహ్మం అని అన్నమయ్య చెప్పింది ఒప్పుకుంటావా? బ్రహ్మం ఒకటే, పరబ్రహ్మం ఒకటే అని. పోనీ అదన్నా ఒప్పుకో, ఎందుకంటే వాళ్ళందరూ మన హిందువులు కదా. బాబాగారు అంటే ముస్లిం వేషంలో కనపడ్డాడు కూడా ఆయన చెప్తే ఒప్పుకోము. మరి మన వాళ్ళు కూడా చెప్పారు, అందరూ అదే చెప్పారు. కానీ బాబా చెప్తే మాత్రం ఒప్పుకోము అనే పరిస్థితులు తీసుకొని వస్తూ ఉన్నారు కొంతమంది. ఈ బాబాగారు ఎంత గొప్పవారయ్యా అంటే, తరచి చూస్తే, విచారణ చేసి చూస్తే మహాత్మా గాంధీ నుంచి వచ్చినటువంటి సబ్కా మాలిక్ ఏకై బాబా అన్నాడు. మహాత్మా గాంధీ కూడా అదే అన్నాడు. ఏ విధంగా అన్నాడు? రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం ఈశ్వరు అల్లా तेरो नाम सबको सम्मति दे भगवान. सबका मालिक ఏకన్నా ఒకటే, ఈశ్వర్ అల్లా తేరో నామ్. ఎవరి నామది? రాముడి యొక్క పేరు అని చెప్పాడు. అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? మహాత్మా గాంధీ గారు ఉపాసని బాబా గారిని దర్శించుకున్నారు. ఉపాసని బాబా గారు బాబా గారి యొక్క శిష్యుడు, భక్తుడు. ఈ సబ్కా మాలిక్ ఏక్ హై, దేవుడు ఒక్కడే అనేది గట్టి సూత్రం బలంగా వినిపించిన వారు సాయినాథుల వారు. చెప్పడమే కాదు,
తనలోనే రాముణ్ణి, కృష్ణుణ్ణి, దత్తాత్రేయుని, ఆంజనేయ స్వామిని, ఈశ్వరుణ్ణి, సకల దేవతల్ని చూపించాడు. కాబట్టి అది బాగా భక్తులకు బలంగా నాటుకుపోయింది. ఆ విధంగా బలంగా నాటుకున్న జ్ఞానాన్ని ఉపాసని బాబా మహాత్మా గాంధీ గారికి చెబితే మహాత్మా గాంధీ గారు చక్కగా దానికి ఒక పాట కట్టి లోకానికి, సమాజానికి అందజేశాడు. ఇప్పుడు మహాత్మా గాంధీ నచ్చట్లా, బాబా గారు నచ్చట్లా, మహాత్ములు ఎవరు నచ్చట్లా, కొట్టండి, చంపండి, నరకండి అనేవాళ్ళు నచ్చుతున్నారు అన్నమాట. సన్యాసులు, స్వామీజీలు కూడా ఇలాగే తయారయ్యారు. అంటే ఎటుపోతుంది ఈ సమాజం అనేది భయం వేస్తుంది అనమాట. అంటే శాంతి సౌఖ్యాలని, శాంతి సహనాలని, త్యాగాలని, ప్రేమని, సమభావాన్ని చెప్పవలసిన స్వామీజీలే కొట్టండి, నరకండి అంటే కాడికి వచ్చేసారు. నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడే స్థాయికి వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి పోతుంది దేశం? మన సనాతన ధర్మం ఎంత గొప్పది! ఈ సనాతన ధర్మంలో స్వామి వివేకానంద లాంటి మహానుభావులు, మహాత్ములు ప్రపంచంలో మన సనాతన ధర్మం యొక్క కీర్తి ప్రతిష్టలు ఎగరేస్తే మన యొక్క గొప్ప ఔన్నత్యాన్ని, విశాల గుణాలని, విశాలత్వాన్ని ప్రపంచానికి తెలియజెప్పి సనాతన ధర్మం అనేది అన్ని మతాలకు తల్లి లాంటిది అని అన్ని మతాల చేత, అన్ని దేశాల చేత అంగీకరింపజేస్తే ఈరోజు వచ్చిన వాళ్ళు కొంతమంది అజ్ఞానులు ఈ విధంగా మన సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మంటగలిపే ప్రయత్నం చేస్తున్నారు. సమభావాన్ని మంటగలిపే ప్రయత్నం చేస్తున్నారు. నిన్నటిగాక మొన్న చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. మన యొక్క సెల్ ఫోన్లో ఆఫ్ చేసుకోండి సార్, దయచేసి సైలెంట్ మోడ్లో పెట్టుకోండి సార్. మన యొక్క తెలుగు, ముఖ్యంగా తెలుగు యొక్క ఖ్యాతిని, ఆంధ్రప్రదేశ్ యొక్క ఖ్యాతిని, తెలుగు సినిమా పరిశ్రమ ఖ్యాతిని ఎక్కడో అమెరికాలో, హాలీవుడ్లో ఎగరేసి ఆస్కార్ అవార్డు తీసుకొచ్చినటువంటి గొప్ప మేధావి దర్శకుడు, మొన్నటిదాకా కీర్తి పొందిన రాజమౌళి గారు ఒక చిన్న మాట, అది కూడా ఏమీ లేదు ఆయన. మా నాన్న, నా భార్య ఆంజనేయ స్వామి భక్తులు, ఆంజనేయ స్వామి నీ దగ్గర నీ ఎద మీద ఉండి నడిపిస్తాడురా అని మా నాన్న అన్నాడు. నేను ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి సంవత్సరం నుంచి కష్టపడి ప్రపంచం మొత్తానికి వారణాసి అనే ఒక శైవ క్షేత్రం యొక్క, భారతీయ శైవ క్షేత్రం యొక్క గొప్పతనాన్ని ప్రపంచం మొత్తానికి వినిపించేలా, ప్రపంచం మొత్తం వారణాసి వైపు చూసేలా, కాశీ యొక్క ఖ్యాతిని, గొప్పతనాన్ని తెలియజెప్పాలని ఒక సినిమా తీస్తే దాని యొక్క కార్యక్రమాన్ని ప్రపంచమంతా చూసేలా ఏర్పాట్లు చేసుకుంటే రాత్రి పగలు కష్టపడి దానికి చిన్న విఘ్నం వచ్చి కార్యక్రమం ఫెయిల్ అయిపోతుందేమో అన్న పరిస్థితులు వచ్చినప్పుడు భయపడిపోయి మా నాన్న ఇలా అన్నాడు, నేను పెద్దగా దేవుని నమ్మడు కానీ మా నాన్నగారు ఇలా అన్నారు, ఆంజనేయ స్వామి నడిపించడం అంటే ఇదేనా అని ఒక్క మాట, చిన్న అసంతృప్తి, ఆంజనేయ స్వామి మీద చిన్న అలక. ఏంది బా స్వామి ఇలా చేసావు అని. నేను తుకారం గారు అనలేదా, ఉన్నావా నువ్వు, ఉన్నావా అసలు ఉన్నావా, ఎక్కడున్నావా నువ్వు, ఉన్నావని చాలామంది చెప్పారు కానీ ఎక్కడున్నావు నువ్వు, ఉంటే ఇన్ని ఘోరాలు జరుగుతాయా అని ఎంతమంది భక్తులు అడగలేదు, అడిగారు. అలాంటి ఏమంటారు, రాజమౌళి ఆయన భక్తుడా? ఆయన భక్తుడు కాదు కదా. భక్తుడైనా భక్తుడు కానివాడైనా ఎవరైనా సరే భగవంతుని ప్రశ్నించే అధికారం ఉంది. కాబట్టి అతను చిన్న బాధని వ్యక్తం చేస్తే మరుసటి రోజు నుంచి వందలు వీడియోలు ఆయన తిడుతూ, శాపనార్థాలు పెడుతూ, ఆయన కొట్టండి, చంపండి, ఆయన సినిమాలు ఎవరు చూడవాకండి, ఇట్లా తయారైపోయిందండి. దీన్ని హిందూ మతం అంటారా, దీన్ని సనాతన ధర్మం అంటారా? ఇలా మన ఖ్యాతిని, మన యొక్క దేశ ఖ్యాతిని, మన సమాజం యొక్క, మన యొక్క స్థితిగతుల్ని, మన పుణ్యక్షేత్రాలని, మన చరిత్రల్ని విశ్వవ్యాప్తం చేస్తున్నటువంటి మహానుభావులు, మేధావులు ఏదో ఒక చిన్న దాంట్లో అసంతృప్తి వ్యక్తం చేస్తే అతని మీద అన్ని రకాల చేయడం ఎంతవరకు ధర్మం ఆలోచించాలి కదా. ఎక్కడికి పోతున్నాం మనం? మన ధర్మాన్ని, మన యొక్క సనాతన ధర్మాన్ని, మన హిందూ మతం యొక్క గొప్పతనాన్ని ఇలాగైనా చాటేది అని బాధేస్తూ ఉంది. కాబట్టి ఇటువంటి వాటి అన్నిటికీ కూడా సాయినాథుల వారి మార్గంలో మనకు సమాధానం దొరుకుతుంది. వారు చూపినటువంటి ఈ సచ్చరిత్ర యొక్క రాసినటువంటి ఆ హేమాడు పంతు గారు రాసినటువంటి ఆ సచ్చరిత్రలో చెప్పబడినటువంటి ఏవైతే ఉన్నాయో ఆధ్యాత్మిక విలువలు, ఆ విలువలు పాటించినప్పుడు సమభావన వస్తుంది. సర్వ ప్రాణికోటిలో పరమాత్మను దర్శించి పూజించి నా సేవ చేసుకోమని చెప్పినప్పుడు సాయి భక్తులు అందరిలో పరమాత్మను చూసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే గురుభక్తి ప్రధానంగా జీవించమని చెప్పారు బాబా గారు సచ్చరిత్ర ద్వారా.
ఈ హేమాడు పంత్ గారు గురువు అవసరం ఏముందండి? గురువు ఏం చేస్తాడు? నా మిత్రుని యొక్క కుమారుడికి జబ్బు వస్తే ఆ యొక్క మిత్రుని గురువుని తీసుకొచ్చి పక్కన కూర్చోబెడితే కూడా ఆ పిల్లవాడిని బతికించలేకపోయాడు, చచ్చిపోయాడు. కాబట్టి గురువు అవసరం ఏముంది అని కొట్లాడినవాడు, గురువు మీద అలిగినవాడు రాజమౌళిలాగే. అసలు గురువు అవసరమే లేదు, మనమే ఉద్ధరించుకోవాలి. గీత చెప్తుంది కదా, ఆత్మానాత్మ ఉద్ధరేది ఆత్మనాత్మానం అని చెప్పి మన యొక్క ఆత్మను మనమే ఉద్ధరించుకోనేటప్పుడు గురువు అవసరమే ఉంది అన్నాడు. అటువంటి మొండివాడైనటువంటి గురువు మీద వ్యతిరేకత ఏర్పాటు చేసుకున్నటువంటి హేమాడు పంత్ గారు సాయిబాబా గారి దర్శనానికి వచ్చిన తర్వాత ఆ గురువు యొక్క గొప్పతనం తెలుసుకొని గురువు యొక్క గొప్పతనం గురించి రాసిన గ్రంథాలలో తలమానికమైనటువంటి గ్రంథాన్ని 810 పేజీలతోటి అద్భుతమైన గ్రంథాన్ని రచించాడు. ఇందాక రజనీ సార్ చెప్పినట్టుగా ప్రపంచ భాషలలో ఒక గీత, ఒక ఖురాన్ తర్వాత అన్ని భాషలలో తర్జమా చేయబడినటువంటి గ్రంథం ఏదైనా ఉంది అంటే అది కూడా ఒక గురువుకు సంబంధించిన గ్రంథం. ఒక గీత ఉంది అంటే మన హిందూ మతానికి సంబంధించిన గ్రంథం, అది ఖురాన్ ఉంది అని అంటే అది ముస్లింలకు సంబంధించిన గ్రంథం, బైబుల్ ఉందంటే క్రిస్టియన్స్కి సంబంధించిన గ్రంథం, ఒక మతానికి సంబంధించిన గ్రంథం. కానీ ఒక గురువుకు సంబంధించిన గ్రంథం మత గ్రంథాలతో సమానంగా ఇన్ని భాషలలో తర్జమా చేయబడ్డం ఏకైక గ్రంథం ఏదైనా ఉందండి సచ్చరిత్ర గ్రంథం, అది బాబా గారి యొక్క గ్రంథం. అది దాన్ని బట్టి తెలుస్తుంది బాబా యొక్క అవతారం ఏమిటి, ఆ గొప్పతనం ఏంటి అని దాన్ని బట్టి తెలుసుకోవచ్చు. అలాగే మరొక రహస్యం ఉంది, ఎప్పుడు చెప్పుకుంటుంటాం, మనం హిందువులమే కానీ ఎంతమంది ఇంట్లో భగవద్గీత ఉంది అంటే ఎంతమంది చేతులు ఎత్తుతారు? ఎంతమంది ఇంట్లో రామాయణం ఉందంటే ఎంతమంది చేతులు ఎత్తుతారు? ఉండడం సరే, ఎంతమంది చదువుతున్నారంటే ఎంతమంది చేతులు ఎత్తుతారు? చదివామండి, రోజు చదివే వాళ్ళు ఎంతమంది అంటే ఎంతమంది? ఒక్కరు కూడా ఉండరు. రోజు నేను రామాయణం చదువుతాను, రోజు నేను గీత చదువుతాను అని అనేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఎవరో పూర్వకాలం సంప్రదాయంలో ఉన్న వాళ్ళు ఎవరన్నా అమ్మమ్మలు తాతయ్యలు ఉంటే ఉండవచ్చు, వారికి నమస్కారం. కానీ ప్రతి నిత్యం పారాయణం చేయబడుతున్న గ్రంథం ఏదైనా ఉంది ఈ దేశంలో ఎక్కువ మంది హిందువుల చేత అంటే అది ఒక సచ్చరిత్ర అని ధైర్యంగా చెప్పచ్చు. సచ్చరిత్ర నిత్యపారాయణ గ్రంథంగా, నిత్యపారాయణ గ్రంథం అని దాని మీద ఉంది. మనం రామాయణం మీద రాయలా నిత్యపారాయణ గ్రంథం అని, భగవద్గీత మీద రాయాలా నిత్యపారాయణ గ్రంథం అని చెప్పి, కానీ సచ్చరిత్ర మీద నిత్యపారాయణ గ్రంథం అని రాశారు. అలా చేయబడుతుంది, దానికి తగ్గ ఫలితాన్ని కూడా పొందుతున్నారు. ఏమండి, ఒక గురువుకు సంబంధించిన గ్రంథాన్ని నిత్యపారాయణం చేస్తున్నారే, రామాయణం చేయట్లేదు కదా, గీత చేయట్లేదు కదా అని అడగవచ్చు. కానీ ఆ గ్రంథంలో ఉన్నదంతా ఏకనాథ భాగవతంలో ఉన్నటువంటి జ్ఞానమే చెప్పబడింది. మన సనాతన ధర్మంలో, హిందూ మతంలో ఎక్కువ మంది పారాయణం చేసే ఏకనాథ భాగవతం అనే గ్రంథంలో నుంచి ఉన్న విషయాలే దాంట్లో ఉన్నాయి. ఆ గ్రంథంలో నారాయణుడు ఉన్నాడు, ఆ గ్రంథంలో రాముడు ఉన్నాడు, ఆ గ్రంథంలోనే కృష్ణుడు ఉన్నాడు, ఆ గ్రంథంలోనే దత్తాత్రేయ చరిత్ర ఉంది, ఆ గ్రంథంలోనే ఆంజనేయ స్వామి ఉన్నాడు, ఆ గ్రంథంలోనే శివుడు ఉన్నాడు. ఒక్క తన చరిత్రను ఆధారం చేసుకొని బాబా గారు హిందూ ధర్మంలో ఉన్నటువంటి సమస్త దేవతామూర్తులకు సంబంధించినటువంటి భక్తి విధానాలన్నీ కూడా దాంట్లో చేర్చాడు. అందుకనే హిందువులు ఆనందంగా గ్రంథాన్ని పారాయణం చేస్తారు. ఆ పారాయణం చేస్తూ ఉంటే భాగవతం చదివినట్టుగా ఉంటుంది, ఆ పారాయణం చేస్తుంటే రామాయణం చదివినట్టుగా ఉంటుంది, ఆ పారాయణం చేస్తూ ఉంటే గురుచరిత్ర పారాయణం చేసినట్టుగా ఉంటుంది. కాబట్టి చేస్తున్నాం, మాకేం పిచ్చిపట్టి కాదు, మేమేం వేరే మతాలకు సంబంధించిన వాళ్ళం కాదు, వేరే మత గ్రంథాలు మేము ఎప్పుడు కూడా చూడలేదు, చదవలేదు. కానీ రామాయణం చదివాం, భారతం చదివాం, భాగవతం చదివాం, అవన్నీ దీంట్లో కనబడుతూ ఉన్నాయి. అడుగడుగున బాబా గారు మాకు రాముడిగా, కృష్ణుడిగా, ఆంజనేయ స్వామిగా, శివుడిగా దర్శనం ఇస్తూ ఉన్నాడు. ఈ మాట నేననేది కాదు, సాక్షాత్ ఈ గ్రంథం రచించినటువంటి హేమాడు పంత్ గారే అన్నాడు. ఆ విధంగా గురువు యొక్క పరమార్థాన్ని తెలియజెప్పడం జరిగింది. ఈ గురువు యొక్క ప్రాముఖ్యాన్ని తెలియజెప్పిన దేశం ఏదైనా ఉందంటే భారతదేశం అండి. మిగతా దేశాల్లో ఈ గురు వ్యవస్థ లేదు, అసలు ఆధ్యాత్మిక వ్యవస్థే లేదు మిగతా దేశాల్లో. ఒక గురువును పట్టుకొని సాధనలు చేసి తానెవరో తెలుసుకోవడమే కాకుండా పరమాత్మ స్వరూపంగా మారే అంత గొప్ప ఆధ్యాత్మిక సాధనలు ఒక్క భారతదేశంలో మాత్రమే ఉన్నాయి. ఆ ఆత్మజ్ఞానం చెప్పేవారిని గురువులు అంటారు. ఆ విధమైన గురు వ్యవస్థ ఒక భారతదేశంలోనే ఉంది. కనుక బాబా గారు గురు సంప్రదాయాన్ని నెలకొల్పడానికి వచ్చాడు. సచ్చరిత్ర ద్వారా మాకు గురు సంప్రదాయాన్ని కూడా ఆయన నేర్పించాడు.
అంతవరకు బాబాగారు రానంత వరకు మహారాష్ట్ర దేశంలో, కర్ణాటక దేశంలో గురు చరిత్ర నిత్యపారాయణ చేసేవాళ్ళు. అంటే దత్తాత్రేయ స్వామి యొక్క చరిత్ర, దత్తాత్రేయ స్వామి, శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతుల యొక్క చరిత్రని గురు చరిత్ర అంటారు. ఆ గురు చరిత్ర నిత్యం పారాయణ చేసేవాళ్ళు. అంటే గురుభక్తి ఆ రాష్ట్రాల్లో ఎక్కువ. బాబాగారు వచ్చిన తర్వాత వారి అనుగ్రహం వల్ల ఆ యొక్క గురుభక్తి ఆంధ్రదేశానికి కూడా వ్యాపించింది. ఈ గురుభక్తిని మనకు నేర్పించడానికి వచ్చినటువంటి అవతారం. గురువు యొక్క ప్రాధాన్యత ఏమిటండి అని అంటే, రామచంద్రుడు స్వయంగా వశిష్ఠుడిని గురువుగా భావించుకొని ఆయన సేవ చేసుకొని ఆయన దగ్గర విద్యాభ్యాసం చేశాడు. స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ సాందీప మహాముని ఆశ్రయించి ఆయన సేవ చేసుకొని విద్యాభ్యాసం చేశాడు. అంటే అవతార పురుషులు కూడా గురువు యొక్క ఆవశ్యకత ఉంది అని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. మనం మర్చిపోయాం ఆ సంప్రదాయాన్ని. ముఖ్యంగా ఆంధ్రదేశం మర్చిపోయింది గురు సంప్రదాయాన్ని. కాబట్టి ఆంధ్రదేశం మర్చిపోయినటువంటి గురు సంప్రదాయాన్ని తిరిగి పాదుకొలపడానికి, నెలకొల్పడానికి, వ్యాపింపచేయడానికి సమర్థ సద్గురు సాయినాథ వారు అవతరించి, నేను అదే అంటుంటాను, బాబాగారు పుట్టిల్లు మహారాష్ట్ర అయితే అత్తగారిల్లు మన ఆంధ్రప్రదేశ్ అంటాను. మామూలుగా అల్లుళ్ళకి, మగవాళ్ళకి తల్లిగారింటి కంటే అత్తగారింటి మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఎక్కువగా భార్య ఇంటికి వెళ్తుంటారు కానీ పుట్టింటికి వెళ్ళరు. అది సహజం. బాబాగారు కూడా మహారాష్ట్రలో పుట్టి ఆంధ్రదేశంలో స్థిరపడిపోయాడు. అందుకని ఇది అత్తగారిల్లు అని చెప్తాను. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నన్ని బాబా మందిరాలు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడ లేవు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మందిరాలు ఎన్ని ఉన్నాయో ఆంధ్రదేశంలో అంతకంటే ఎక్కువ ఉంటాయి. అలాగే షిరిడీకి కూడా 3 భాగాలు వచ్చేవాళ్ళు ఆంధ్ర వాళ్ళే. ఇంకో 25% మొత్తం ప్రపంచమంతా కలిపి, భారతదేశం అంతా కలిపి వస్తారు. కానీ ఆ విధంగా సాయినాథుల వారు మన అదృష్టం కొద్దీ ఆయన ఈ ఆంధ్రదేశాన్ని ఎంచుకున్నాడు. ఇక్కడికి వచ్చాడు, మార్కాపూర్కి వచ్చాడు. లేకపోతే ఈ చివర అసలు వస్తూ ఉంటే ఈ సందేంటి, గొందేంటి, అసలు ఇక్కడికి ఒక గుడి వెలిసే ప్రదేశమేనా ఇది? కానీ వచ్చాడు. అది అదృష్టం, మీ అదృష్టం, ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ అదృష్టం. రజనీ సార్ని వెంట పట్టుకొని వచ్చి ఆయన అక్కడ ఇల్లు అమ్మించి దాని వెనకాల ఎంత చరిత్ర నడిపాడో ఆయన ఇక్కడ తీసుకురావడానికి, ఆయనలో దూరి ఆ ఇల్లు అమ్మించకపోతే ఆయన ఆ పక్కన ఉండేవాడు. ఆయన ఇల్లు బాగోలేదనిపించి, వాస్తు అనిపించి, అదనిపించి, ఇదనిపించి దాన్ని అమ్మించి అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి అక్కడ అద్దె ఇంట్లో ఉండి అక్కడి నుంచి ఇక్కడికి స్థలం కొనిపించి ఇక్కడికి వచ్చి వెంటనే అక్కడి నుంచి ఇక్కడికి మారింది. ఆమె పక్కనే ఇల్లు ఏర్పాటు చేసుకుంటే కానీ గుడి కట్టడు అని చెప్పేసి ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన లీల ఎవరు? రజనీ చెప్పినట్టుగా ఎవరు అంతు చిక్కదు, అగాధం. బాబాగారి లీలలు అగాధం, ఎవరికి అర్థం కావు. ఓసారి తెలుసుకుంటే, పునశ్చరణం చేసుకుంటే, ఈ గుడి వెలిసిన విధానం ఇవన్నీ ఆలోచించుకుంటే చాలా ఆశ్చర్యం. హరియారావు గారు ఆయన హ్యాండ్ కూడా దీంట్లో ఉండేటట్టుగా, లేకపోతే ఇట్లాంటి పెద్దల హ్యాండ్ లేకపోతే ఇది వెలగదు. ఈ మధ్య నేను బాబాగారికి ఒక కొత్త పేరు పెట్టానమాట. ఈయన ఒక పెద్ద ఏమంటారు బిల్డరు, లేదంటే కబ్జాలు చేసేస్తున్నాడు ఎక్కువ అని కూడా అంటున్నారు అనమాట. ఎక్కడ ఇప్పుడే ఈ మధ్య కొత్త వేరే చోట విన్నాను, ఇంకో చోట కూడా అంతేనంట. ఒక స్థలం తీసుకున్నాడు, దాని వెనకాల స్థలం ఆక్రమించేసాడు అనమాట. అంతే. అంటే మళ్ళీ నా మీద ఎవరన్నా బాబా గారి భక్తులు గొడవకు వస్తారు కానీ ఆయన అలా చేస్తాడు. అంటే ఈ ప్రపంచమే అయింది కదా, ఈ మొత్తం అయిందే కదా. మన తమాషాగా పురాణాలు చదువుకున్నా కానీ 3 అడుగులు అడగడానికి వచ్చాడు వామనుడు. ఏం చేశాడు? మొత్తం ముల్లోకాలు ఆక్రమించాడు. ఈయన కూడా అంతే. చెప్పుకుంటే చాలా చిద్విలాసంగా ఉంటుంది. మా శ్రీశైలం ప్రాజెక్టులో కూడా ఆ టెంపుల్ 3.5 ఎకరాల్లో ఉంది. మొట్టమొదట 4 అడుగుల స్థలంలో, 3 అడుగుల స్థలంలో ఒక తడకలు కట్టించుకొని దాంట్లో ఒక ఫోటో పెట్టారు, ఇలాంటి ఫోటో పెట్టారు. సరిగ్గా 5-6 అడుగుల స్థలంలో ఉన్నాడు అంతే. తర్వాత నెమ్మదిగా ముందు రేకుల షెడ్ వేసుకున్నాడు. ఇప్పుడు 3.5 ఎకరాల స్థలంలో 7-8 కోట్లు ఆక్రమించేసుకుని కట్టించేసుకున్నాడు అంతే. మామూలు ఆయన కాదండి. బాబాగారి జోలికి ఎవ్వరూ రావద్దు. నేను చాలామందికి దీని ద్వారా చెప్తున్నాను, బాబాగారి జోలికి వచ్చారా మట్టి అయి మసి అయిపోతారు. బాబాగారిని ప్రేయర్ చేసుకోండి, ప్రార్థన చేసుకోండి, కానీ బాబాను వ్యతిరేకించవద్దు. ఈ మధ్య షిరిడిలో, మహారాష్ట్రలోనే, గుజరాత్లో ఒక పెద్ద సేటు యూట్యూబ్ ఛానల్ పెట్టి బాబాగారిని భయంకరంగా వ్యతిరేకిస్తూ రోజు బాబాని తిడుతూ వీడియోలు చేసేవాడంట. ఏం చేశాడో బాబా తెలియదు. షిరిడీకి వచ్చాడు, బాబా పాదాల మీద పడ్డాడు, ఆ సంస్థానం వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళ పాదాల మీద పడ్డాడు. నేను బాబా గారిని వ్యతిరేకించానండి, తప్పు చేశానండి, బాబా ఎవరనేది ఇప్పుడు నాకు తెలిసింది అని అన్ని టీవీ ఛానల్ని పిలిచి, అందరి రిపోర్ట్లను పిలిచి పబ్లిక్గా అందరి ముందు క్షమాపణ చెప్పుకున్నాడు. అంతే. అది చిన్నది. ఇంకా పెద్ద విచిత్రం, మా రజనీ సార్ విషయంలో ఎప్పుడు జరుగుద్దా అని చూస్తున్నాను. బాబా ఏంటి మా రజనీకి ఎప్పుడు ఇస్తావు చూపు అంటుంటే, షిరిడీలో ఈ మధ్యన ఒక చిన్న పిల్లవాడికి చూపు వచ్చిందంట. ఒక అద్భుతం, ఆశ్చర్యం. ఈ కాలంలో కూడా
చిన్నప్పటి నుంచి చూపు లేదు అబ్బాయికి. ద్వారకామాయిలో రాగానే ఒక పెద్ద వెలుగు అతని కంట్లో వచ్చేసి చూడడం మొదలుపెట్టాడు. కనిపించేస్తున్న వాళ్ళ అమ్మకి చెప్పాడు, అమ్మ నాకు కళ్ళు వచ్చాయి, నాకు కనపడుతుంది అంతా. వెంటనే సంస్థానం వాళ్ళకి చెప్పారు, వాళ్ళందరూ వచ్చారు, చూశారు, ఆశ్చర్యపడ్డారు, ఆనందపడ్డారు, సన్మానించారు వాళ్ళకి. అది బాబా గారి విషయం. రజనీ గారి సార్ విషయంలో కూడా మేము ఎదురు చూస్తున్నాం. ఆయన ఎప్పుడు దయచలుస్తాడో, ఎందుకు ఇంకా లేట్ చేస్తున్నాడో నాకు తెలియదు, కానీ ఒక 2 మహిమలు జరగాలి ఈ జీవితంలో. ఒకటి రజనీ సార్ది, ఇంకొకరిది. ఆయన ఎప్పుడు పెట్టాడో ఆ టార్గెట్, ఎప్పుడు నిర్ణయించుకున్నాడో మాకు తెలియదు. కాబట్టి ఆ విధంగా సాయినాథుల వారు ఇంకా ఇళ్లలోకి వస్తాడు. ఇళ్లలోకి ఎలా వస్తాడు తెలుసా బాబా? ఏదో కష్టమో ఇబ్బందో ఉంది అన్నప్పుడు హరిహరావు సార్కో రజనీ సార్కో చెప్తే వాళ్ళు సత్యత్రి ఇస్తారు, లేదో బాబా గారి చిన్న ఫోటో ఇస్తారు, అంతే. అప్పటిదాకా బాబా అంటే ఎవరో తెలియదు. ఆ చిన్న ఫోటో తెచ్చి, ప్యాకెట్ సైజ్ ఫోటో తెచ్చేసి పూజా మందిరంలో పెట్టుకుంటాం. ఇంకా ఆ తర్వాత నుంచి ఆయన విశ్వరూపం చూపిస్తాడు. చిన్న ఫోటో పోతుంది, చిన్న విగ్రహం వస్తుంది, ఆ తర్వాత సత్యత్రి వస్తుంది, ఆ తర్వాత ఇంకో 4 పుస్తకాలు వస్తాయి, ఆ తర్వాత ఇంకొక 4 ఫోటోలు వస్తాయి, ఈ గోడలకు 4 ఫోటోలు వస్తాయి. నెమ్మదిగా ఇల్లు మొత్తం ఫోటోలు మయమైపోద్దండి. బాబా గారు నేను అనుభవించాను స్వయంగా. గవర్నమెంట్ క్వార్టర్లో ఉంటున్నప్పుడు చిన్న ఫోటో రూపంలో సత్యత్రలో పోస్తే ఎక్కడ చూసినా అన్ని గోడలకు అన్ని రూముల్లో ఆయనే. మా ఆవిడ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది, వేరే కారణంతో వెళ్ళింది. నేను ఎప్పుడో అన్నాను, ఎందుకే ఇక్కడికి వచ్చావు, మన ఇల్లు అది కదా, వెళ్దాము. నేను రాను. అసలు ఏంటి ఇంటి నిండా ఫోటోలేనా? అది సంసారంలో ఉందా? సంసారం కొంపలో లేదు, సన్యాసిలులా ఉంది అని చెప్పేసి అనింది. అంటే అలా తమాషాగా భార్యాభర్తల మధ్యలో గొడవలు కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అంత ఆక్రమించేస్తాడు. కానీ ఆ ఆక్రమణ ఎంత అందంగా ఉంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత అద్భుతంగా ఉంటుంది. ఎన్ని లీలలు జరుగుతాయి, మనకి ఎన్ని రకాలుగా సహాయం చేస్తుంటాడు. మనని ఎక్కడో తీసుకుపోయి కూర్చోబెడతాడు. బీవీ దేవ్ అనే భక్తుని బాబాగారు తిడుతూ ఉంటే, బండబూతులు తిడుతూ ఉంటే అక్కడ రాస్తాడు పెద్ద సచ్చరిత్రలో. బీవీ దేవ్ అనే భక్తుడు అంటాడు, బాబాగారు తిడుతుంటే, బాబా కోపం చూస్తూ ఉంటే నాకు అటు 7 తరాలు ఇటు 7 తరాలు తరించిపోతాయి అనిపించిందంట. బాబాగారు తిడుతుంటే ఆయనకి ఏమనిపించింది? అటు 7 తరాలు ఇటు 7 తరాలు మోక్షం పొందుతారంట. అంత అందంగా తిడతాడు, అంత అందంగా అనుగ్రహిస్తాడు, అంత అందంగా ఆక్రమిస్తాడు. ఏది చెప్పినా అందమే సాయినాథుల వారి విషయంలో. ఆ విధంగా ఇప్పుడు నేను చెప్పింది చిన్న ఊర్లలో చిన్న స్థలాలు. ప్రపంచం మొత్తాన్ని ఆక్రమించాడండి బాబు. ప్రపంచం మొత్తాన్ని ఆక్రమించాడు. అమెరికాని ఆక్రమించాడు, బ్రిటన్ ఆక్రమించాడు, ఇంగ్లాండ్ ఆక్రమించాడు, ఆస్ట్రేలియా ఆక్రమించాడు. 100 కోట్లు ఖర్చు పెట్టి అమెరికాలో స్థలం కొనాలంటే ఆలోచించండి, ఆస్ట్రేలియాలో స్థలం కొనాలంటే ఆలోచించండి. చిన్న గుడిలాగా ఉండదు మళ్ళీ బాబాగారి గుడి అంటే. ఒక 4-5 ఎకరాలు తీసుకుంటే కానీ గుడి కుదరదు. ఆ విధంగా 100,000 కోట్లు పెట్టి కూడా బాబాగారికి మందిరాలు కడుతున్నారు. ఏం అవసరం అండి? ఆయన ఒక ఫకీరు, ఒక ముస్లిము. ఆయన గుడి కడితే ఏమొస్తుంది? ఏదో వచ్చింది కాబట్టి కడుతున్నారు. ఊరికే ఎందుకు కడతారు? అంతకు 100 రెట్లు వాళ్ళకి ఇచ్చాడు కాబట్టే కడుతున్నారు. ఊరికే ఎందుకు కడతాడు? శక్తిమంతుడండి. శక్తిమంతుని ఎవరు ఆపుతారు? సూర్యుని ఎవరు ఆపుతారు? అరచేతిని అడ్డం పెట్టి సూర్యకాంతిని ఆపుతారా? ఆ విధంగా బాబాగారి వ్యాప్తిని ఎవరు ఆపలేరు. ఎవరన్నా ఇంకా అలాంటి ప్రయత్నాలు చేస్తే బాబాగారు మన చూపించిన లీలలు ఊరికొకడు చూపిస్తాడు. మొత్తం ప్రపంచమే సాయి భక్తులుగా మారిపోతుంది. కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, అందరినీ తన భక్తులుగా మార్చుకోగలడు. ఈ మాట నేనుగా చెప్పింది. గజాన్ మహారాజ్ చెప్పాడు, ఏమండి మనం అంతా ఇంత కష్టపడుతున్నాం కదా భక్తి వ్యాపింపజేయడానికి, ధర్మాన్ని వ్యాపింపజేయడానికి, ఎవడూ మారట్లేదు కదా స్వామి, ఎట్లా అని అంటే అప్పుడు గజాన్ మహారాజ్ అన్నాడు, ఒరే పిచ్చోడా, మన ప్రయత్నం మనం చేద్దాం. షిరిడీలో మా అన్నగారు ఉండనే ఉన్నారు కదా, ఆయన తలుచుకుంటే కను రెప్పపాటు కాలంలో ప్రపంచం మొత్తాన్ని మార్చగలడు అని చెప్పాడు. అది గజాన్ మహారాజ్ చెప్పినటువంటి సత్యం. మహాత్ములకు మహాత్ముడి గురించి తెలుస్తుంది, మూర్ఖులకి, అజ్ఞానులకి, అహంకారులకి ఏం తెలుస్తుంది? కాబట్టి ఒక మెహర్ బాబా అన్నాడు, బాబా గారి గురించి నాకు తెలిసినంతగా మీకు తెలిస్తే మీరు మరొక దేవుని పూజించరు అన్నాడు. మెహర్ బాబా, అవతార్ మెహర్ బాబా అన్నాడు. ఇలా చెప్పిన వాళ్ళు ఎంతోమంది మహాత్ములు ఉన్నారు. స్వామి శివానంద స్వామి హిమాలయాల్లో మహాయోగి, సాయిబాబా వారు సాక్షాత్ దత్తాత్రేయ స్వరూపం అన్నాడు. గణపతి సచ్చిదానంద స్వామి అన్నాడు. ఇలా ఎందరో మహాత్ములు
సిద్ధపురుషులు బాబాగారి యొక్క గొప్పతనాన్ని అంగీకరించడం జరిగింది. కాబట్టి ఈ విధంగా శ్రీ సాయి సచ్చరిత్రలోని మానవ జీవిత సూత్రాలు ఏమిటంటే జీవితాన్ని శ్రద్ధా సహనాలతో కొనసాగించాలి, సర్వప్రాణికోటిలో కూడా పరమాత్మను చూస్తూ సమభావాన్ని ఏర్పాటు చేసుకోవాలి, గురుభక్తి ప్రధానంగా జీవించాలి. గురుభక్తి వచ్చేంత వరకు దైవభక్తి అవగాహనలోకి రాదు. మనందరికీ అనుకుంటాం రాముడు అంటే అర్థమయ్యాడు, కృష్ణుడు అంటే అర్థమయ్యాడు, శివుడు అంటే అర్థమయ్యాడు అని మనం అనుకుంటున్నాం. కానీ బాబా గారు కానీ లేదా ఇతర ఏ గురువు అయినా సరే ఆత్మసాక్షాత్కారం పొందిన గురువు జీవితంలోకి వస్తే తప్ప శివుడన్న అర్థం కాదు, రాముడన్న అర్థం కాదు, కృష్ణుడు అర్థం కాదు. అవి అర్థం కావాలంటే గురువు జీవితంలోకి రావాలి. కాబట్టి గురువు యొక్క ఆవశ్యకతను బాబా గారు మనకు తెలియజేశారు. అలాగే గురువు బోధనను అనుసరించి జీవించడం సచ్చరిత్ర మనకు నేర్పిస్తూ ఉంది. గురు బోధనను ఆచరించినప్పుడే మన జీవితం పాపరహితం అవుతుంది, పుణ్యంతో ప్రకాశిస్తుంది. పాపకర్మల ఫలితాలు లేకుండా పుణ్యకర్మల ఫలితాలు అనుభవించడం అంటే ఒక గురు బోధన వల్ల సాధ్యమవుతుంది. జీవితంలో తప్పులు చేయకుండా, తప్పుడు ఆలోచన లేకుండా జీవితం అంతా పవిత్రంగా ఉండాలి అని అంటే ఒక్క గురువు ఇచ్చే జ్ఞానం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి గురువు జీవితంలోకి రానంత వరకు ఒక రకమైన జీవితం, గురువు జీవితంలోకి వచ్చిన తర్వాత ఒక రకమైన జీవితం ఉంటుంది. కాబట్టి బాబాగారి భక్తులు బాబాగారిని గురువుగా భావించుకుంటే తప్పకుండా సచ్చరిత్రలో చెప్పినటువంటి బోధనలను అనుసరిస్తూ జీవించినప్పుడే సంపూర్ణమైన ఫలితాలు పొందుతాం. సాయి భక్తులై ఉండి కూడా చాలామంది తప్పులు చేసేవాళ్ళు ఉన్నారు. కారణం సచ్చరిత్రలో ఉన్నటువంటి చెప్పబడినటువంటి విధి విధానాలతో జీవించకపోవడమే. భక్తి వేరు, ఆచరణ వేరు. నేను భక్తుడి అనుకుంటే కుదరదు. రావణ బ్రహ్మ కూడా భక్తుడే, కానీ సకుటుంబ సపరివార సమేతంగా చంపబడ్డాడు. కాబట్టి భక్తి ఒక్కటే చాలదు, నీ జీవన విధానంలో కూడా పవిత్రత ఉండాలి, నీ జీవిత విధానం కూడా నైతిక విలువలతో కూడి ఉండాలి. అప్పుడే నిజమైనటువంటి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ఆ విధంగా మనకు ప్రధానమైన గురుబోధ ఏమిటి అంటే ఆత్మజ్ఞానం. నేను ఆత్మనే ఉన్నాను, నేను ఈ దేహాన్ని కాదు అని తెలుసుకోవాలి. ఆ ఒక్క అవకాశం ఒక్క మనిషికి మాత్రమే ఇచ్చాడు దేవుడు. నువ్వు ఆత్మవి, నువ్వు పరమాత్మవి, నీకు మరణం లేదు, నీకు ఆకలి లేదు, దప్పిక లేదు, నీకు ఏమీ లేదు, నిన్ను ఆయుధములు ఛేదించలేవు, నిన్ను అగ్నిలో వేసినా కాలిపోవు, నిన్ను భయంకరమైన పెను తుఫాన్లో ఉంచినా కానీ నీకు ఏ విధమైనది కాదు. ఎందుకంటే వాటన్నిటికంటే అతీతంగా ఉన్నటువంటి ఆత్మస్వరూపుడివి నువ్వు అనే జ్ఞానం ఒక గురువు ద్వారా లభిస్తుంది. అది తెలుసుకోవాలి. ఎంతమంది ఆ ప్రయత్నం చేస్తున్నారు అని ఆలోచించినప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఆత్మ జ్ఞానానికి ప్రయత్నం చేయని వాళ్ళందరూ అజ్ఞానుల కిందనే చెప్పబడుతుంది ఆధ్యాత్మిక జ్ఞానం. కాబట్టి నిష్కామ భక్తి, భక్తి అందరికీ ఉంటుంది, కానీ దాన్ని నిష్కామ భక్తికి మనం తీసుకెళ్ళాలి. రజనీ సార్ ఉన్నాడు, నాకు తెలిసి ఇంతవరకు బాబా ఏమిటి నాకు ఈ బాధ, నాకు ఎప్పుడు కళ్ళిస్తావు, ఎన్ని సంవత్సరాలు నేను ఇలా బాధపడాలి, నా జీవితం ఏంటి, ఈ కష్టాలు ఏంటి, ఈ ఉద్యోగం ఎలా చేయాలి, సంసారం ఎలా చేయాలి, నీ సేవ చేసుకుంటాను కదయ్యా, నాకు కళ్ళు ఇవ్వయ్యా అని నోరు తెరిచి కానీ మనసులో కానీ ఒక్కసారి కూడా అనుకోవాలి. దీనిని నిష్కామ భక్తి అంటారు. అంటే ఏ కోరిక లేకుండా భగవంతుని ప్రేమించటం, గురువును ప్రేమించటం, ఇది మాత్రమే భక్తి అర్పించుకుంటుంది. ఈ భక్తి అంత సులభంగా రాదు. ఎన్నో జన్మల పుణ్యఫలం వల్ల, ఎన్నో జన్మల జ్ఞానం వల్ల లభిస్తుంది. ఎందుకంటే నేను ఈ దేహాన్నే కానప్పుడు, నేను ఆత్మనైనప్పుడు ఈ దేహంలో ఒక చిన్న భాగమైనటువంటి కన్నో ముక్కో నోరో ఇంకోటో లేకపోతే నాకు వచ్చే నష్టం ఏంటి? ఆయన ఆత్మానాం బ్రహ్మ, నేను వీటన్నిటికంటే అతీతంగా ఉన్న ఆత్మను కదా అనే జ్ఞానం కలిగిన వాళ్ళు మాత్రమే అలా ఉండగలుగుతారు. ఆ జ్ఞానం ఉంది కాబట్టి ఆయన లేకపోయినా ఆయన ఇన్ని పనులు చేయగలుగుతున్నాడు, ఆత్మ శక్తితో చేస్తున్నాడు. కాబట్టి ఆ విధంగా ఆత్మజ్ఞానం పొందాలి, నిష్కామ భక్తిని కూడా పొందాలి. వైరాగ్యం బాబాగారి మార్గంలో అత్యున్నతమైంది, తప్పకుండా ఆచరించదగిలింది. ఇది ఆచరిస్తే తప్ప అసలు జ్ఞానం అనేది అర్థం కానిది ఏమి చేయాలంటే వైరాగ్యం. వైరాగ్యం అంటే ఈ ప్రపంచ విషయాల యందు, ప్రపంచ భోగాల యందు, ప్రపంచంలో ఉన్న ధనము, కీర్తి, అధికారం, వీటి యందు మోహం లేకుండా ఉండడం, నాది నాది అని మోహం లేకుండా ఉండడం, అంతా నాకే కావాలి అని మోహం లేకుండా ఉండడం, ఈ మోహాన్ని కూడా జయించడమే వైరాగ్యం. వైరాగ్యం వస్తే తప్ప జ్ఞానం అర్థం కాదు, భక్తి అలవడదు. సేవ, ఇదిగో రజనీ సార్ చెప్పినట్టుగా కేవలం భక్తి మార్గాన్ని భక్తి కోసము, భక్తి కోసమే కాకుండా
వీలైనంతగా ఎదుటి మనిషికి ఎదుటి ప్రాణికి సేవ చేయాలి, సహాయం చేయాలి అనేది సాయిబాబా మార్గం. ఎందుకంటే ఆయన కేవలం గురువుగా ఇలా పీఠం మీద కూర్చొని ఆధ్యాత్మిక బోధనలు మాత్రమే చేయాల, ఆయన పనులు ఆయన చేసుకున్నాడు. బాబా గారి మార్గంలో గొప్పది నేర్చుకోవాల్సింది ఏంటంటే అంత పెద్ద గురువు అయినా సరే ఆయన ఎవరి చేత ఎటువంటి పనులు చేయించుకోవాలి, ఆయన పనులు ఆయన చేయించుకున్నాడు. ఆయన కట్టెలు ఆయన ఏరుకొని వచ్చాడు, ఆయన వంట ఆయన చేసుకున్నాడు. ఆయన కావలసినటువంటి పదార్థాలన్నీ కూడా షాప్కి వెళ్ళి బజార్కి వెళ్ళి కొనుక్కొచ్చి ఆయన స్వయంగా వంట వండి అందరికీ భోజనాలు పెట్టేవాడు. ఎక్కడ కూడా ఎవరితో ఎప్పుడు ఆయన ఏ పని చేయించుకోవాలి, అది నేర్చుకోవాలి. గురువులమని, ఆధ్యాత్మికవేత్తలమని, పీఠాధిపతులమని, లేకపోతే ఎంతోమంది పెద్ద పెద్ద స్వామీజీలు కూడా గురువులు అయిపోయిన తర్వాత శిష్యుల చేత పనులు చేస్తారు తప్ప వాళ్ళు ఏ పనులు చేయరు. అన్ని భోగాలు వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు తప్ప వాళ్ళు ఏ పని చేయరు. అలా కాకుండా గురుపీఠంలో ఉంటూ కూడా గొప్ప స్వామీజీగా ఉంటూ కూడా అందరితో సమానంగా కలిసిమెలిసి పనులు చేసే స్వామీలు ఎవరైనా ఉంటే వారు నిజమైన స్వామీజీలు. వారికి మనం ఎప్పుడూ కూడా సాష్టాంగ నమస్కారం సమర్పించుకోవాలి. అంటే గురువు అంటే పనులు చేయించుకునేవాడు కాదు, గురువు అనగా పనులు చేసేవాడు అని నిరూపించాడు. గురువు అంటే శిష్యుల చేత నమస్కారాలు పెట్టించుకునేవాడు కాదు, గురువు అంటే శిష్యులకు కూడా సేవ చేసేవాడే గురువు అని చెప్పి ఆయన దగ్గర ఉన్న మహలసపతి పాదాలు పట్టుకొని వచ్చేవాడు, తాత్య పాదాలు పట్టుకుని వచ్చేవాడు, వాళ్ళ వీపు తోమేవాడు, శరీరానికి మర్దన చేసేవాడు. అలా ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చిందంటే పరిగెత్తుకొని వెళ్ళి వాళ్ళకు సేవ చేసేవాడు. ఇది గురువు యొక్క లక్షణం, అసలైన గురువు యొక్క లక్షణం. కాబట్టి ఉత్తమ గురువు ఎలా ఉండాలి అనేదాన్ని కూడా బాబా గారు ప్రపంచంలో అందరికీ చూపించాడు. ఆ విధంగా త్యాగం ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా దాదాపు ఆ రోజుల్లో 300-400 రూపాయలు దక్షిణ రూపాయలు బాబాకు వచ్చాయి. 300-400 అంటే 3-4 లక్షలండి. ఆ రోజుల్లో 300 రూపాయలు అంటే 3 లక్షలు, 400 రూపాయలు 4 లక్షలు. ఆ వచ్చిన డబ్బల్లో సాయంత్రానికి బాబా గారు అందరికీ పనిచేసేవాడు, ఒక్క పైసా కూడా చేతిలో పెట్టుకుని ఉంచుకునేవాడు కాదు. ఇప్పట్లాగా బ్యాంక్ అకౌంట్లు పెంచుకునే స్వామీజీ కాదు ఆయన. త్యాగంలో ఆయన మించిన వాళ్ళు లేరు. ఏ ఒక్క విషయం చంద్రుడికైనా మచ్చుందేమో కానీ బాబా గారికి మచ్చలేదండి. ఆకాశంలో అందమైన ఓ చందమామా, నీకన్నా బహు అందగాడు మా సాయినాథుడమ్మా అని ఒక పాట పాడతాడు మా వరప్రసాద్. కాబట్టి ఆకాశంలో చందమామకైనా మచ్చుందేమో కానీ బాబా గారి జీవితంలో మచ్చలేదు. ఆ విధంగా అన్ని రకాలుగా ఉత్తమమైనటువంటి జీవన విధానాన్ని, యోగి విధానాన్ని, గురువు విధానాన్ని, గురువు లక్షణాలని తెలియజెప్పాడు. డబ్బు ప్రోగు చేసేవాడు ఎప్పుడు గురువు కాలేడని చెప్పాడు లోకానికి. డబ్బుతో అవసరం ఏముంది? ప్రపంచాన్ని శాసించేవాడు, ప్రపంచాన్ని సృష్టించేవాడు, సమస్తం వ్యాపించి ఉన్నటువంటి వాడు. ఆయనకేంటి డబ్బుతో మనకు అవసరం, ఆయనకేం అవసరం? డబ్బుతో అవసరం ఉంది అనుకుంటే వాళ్ళు గురువు కాలేరు. కాబట్టి లోకంలో కనిపిస్తున్న గురువులందరూ గురువులు కాదు. గురువు అనంటే సద్గురువు, ఆత్మ సాక్షాత్కారం పొందిన గురువు, ఆత్మస్వరూపంగా ఉన్న గురువు అయితేనే నిజమైనటువంటి పరిపూర్ణమైన గురువు అనే మనం తెలుసుకోవాలి. అలాగే సమభావన, కుల మత ప్రాంత వర్గ భేదాలు లేకుండా అందరినీ సమానంగా చూడండి. ఇంతకుముందు చెప్పినట్టుగా ఆయన తింటున్నటువంటి ఆ కంబరేరు డొక్కులోకి పందులు, కుక్కలు వచ్చి తింటున్నా కానీ ఆయన తరిమేవాడు కాదు. ఆయన తింటున్నటువంటి గిన్నెలో నుంచి పందులు, కుక్కలు, కాకులు మూతి పెట్టి తింటుంటే కూడా తరిమేవాడు కాదు. అంత సమభావన, అంత సమభావన ఇంతవరకు ప్రపంచంలో ఏ యోగీశ్వరుడు, ఏ గురువు, ఏ సిద్ధపురుషుడు కూడా చూపించాల. అంత గొప్పగా ఆయన సమభావాన్ని పాటించాడు. నిరహంకారం, అహంకారం లేదు. మన అందరికీ సమస్యలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అహంకారం నుంచి వస్తున్నాయి. నేను భర్త, నేను భార్య, నేను తండ్రి, నేను తల్లి, నేను అధికారిని, నేను టీచర్ని, నేను అది, నేను హెడ్ మాస్టర్ని, నేను ఇలా అది అనుకుని నేను అనుకుంటూ మనం ఇతరులతోటి ఇబ్బందులు పడుతూ ఉంటాం, సమస్యలు తెచ్చుకుంటూ ఉంటాం. మన పెత్తనం సాగాలనుకుంటాం, మన అధికారం చెలాయించాలనుకుంటాం, గొప్ప అనిపించుకోవాలని చూస్తుంటాం. కానీ దాన్ని అహంకారం అంటారు. బాబా గారు ఆ అహంకారాన్ని ఎప్పుడూ కూడా దగ్గరికి రానివ్వలేదు. దానికి ఉదాహరణ నానావళి అనే ఒక శిష్యుడు, భక్తుడు, పిచ్చివాడు. బాబా గారు ఇలా కుర్చీలో కూర్చొని, రాయి మీద కూర్చొని ఉంటే తన సింహాసనం మీద, బాబా లే, కిందికి దిగు, పక్కకెళ్ళు, నాకు అందులో కూర్చోవాలనిపిస్తుంది నీ సింహాసనం మీద అంటే బాబా గారు వెంటనే లేచి పక్కకి వెళ్ళిపోయి నిలబడ్డాడు. ఆ పిచ్చివాడైన నానావాళ్ళు వచ్చి కాలు మీద కాలేసుకుని కూర్చున్నాడు బాబా కూర్చున్న సింహాసనం మీద. ఇది కదా నిరహంకారం అంటే. బస్సులో మనం కూర్చున్న చోట ఇంకొకటి వచ్చి కూర్చుంటేనే గొడవ చేసి గల్లబట్టి లాగి పడేస్తాం మనం. బస్సులో ఎన్ని గొడవలు అవుతుంటాయి. మనం కూర్చున్న సీటు మీద
పొద్దున నేను బస్సులో వచ్చాను, వాళ్ళు భోజనానికి వెళ్ళారు, వాళ్ళు వచ్చేసరికి వేరే వాళ్ళు వచ్చి కూర్చున్నారు, గొడవ. ఎక్కడైనా అంతే, మనమైనా చేస్తాం గొడవ. కాబట్టి ఇలా చిన్న చిన్న వాటికే గొడవలు పెట్టుకునేదాన్నే అహంకారం అంటారు. ఆ అహంకారము, ఆ గొడవలు పెట్టుకునే తనం పోవాలి అని అంటే బాబా చెప్పిన సహనం అనే శక్తిని సంపాదించాలి. అన్నిటికంటే గొప్పది సహనం అండి. అందరికీ పనికొచ్చే మహామంత్రం. మన జీవితంలో మనం ఇంట్లో గొడవలు పడుతున్నామంటే, సమాజంలో పనిచేసే చోట గొడవలు పడుతున్నామంటే, లేదా ఇంకా ఎవరితోనో మన గొడవలు వస్తున్నాయి అంటే కారణం అహంకారం. ఆ అహంకారాన్ని, ఆ సహనం లేనితనాన్ని మనం వదిలేసుకొని సహనాన్ని సాధించుకుంటే తప్ప ఎవరి జీవితంలో శాంతి ప్రవేశించదు. సహనం ఇచ్చుకోండి శాంతం. సహనం శాంతం ఉన్న చోట శాంతి ఉంటుంది. ఈ రెండు లేని చోట శాంతం లేదు, శాంతి లేదు. కాబట్టి మనం ఎలా ఉన్నామో చూసుకోవాలి. పవిత్రత. సచ్చరిత్ర నిండా బాబా గారు తన దగ్గరకు వచ్చిన భక్తులు అందరి దగ్గర ఆయన కోరింది అని చెప్పింది ఏంటి అంటే, పవిత్రత కావాలి నాకు. మీ మనసు పవిత్రంగా ఉండాలి, క్యారెక్టర్ పవిత్రంగా ఉండాలి, మీ ప్రవర్తన బాగుండాలి, మాట బాగుండాలి, చేత బాగుండాలి, మనసు బాగుండాలి, పవిత్రంగా ఉండాలి. నేను పూజలు చేస్తాను, వ్రతాలు చేస్తాను, తీర్థయాత్రలు చేస్తాను, కానీ కోపం ఎక్కువ, కుదరదు. ఈర్ష్య ఎక్కువ, కుదరదు. నీ ప్రవర్తన కరెక్ట్గా ఉన్నప్పుడే అది భక్తి అనిపించుకుంటుంది. రామదాసి అయిన ఒక భక్తుడు వచ్చాడు, రోజు బొట్లు పెడుతున్నాడు, స్నానాలు చేస్తున్నాడు, విష్ణు సహస్రనామం పారాయణం చేస్తున్నాడు బాబా దగ్గరే. మనలాగే పుస్తకాలు పారాయణం, తీర్థక్షేత్రాలు, గంగా స్నానాలు అన్నీ బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. కానీ ఓ చిన్న విషయంలో ఆ పుస్తకం ఒకటి బాబాగారు తన భక్తుడికి ఇచ్చాడని తెలియగానే రంకెలు వేయడం మొదలుపెట్టాడు, నోటుకొచ్చినట్టుగా మాట్లాడడం మొదలుపెట్టాడు, శ్యామాని నోటుకొచ్చి తిట్టడం మొదలుపెట్టాడు. ఎదురుగా బాబా అంతటి సమర్థ సద్గురువు ఉన్నాడనే స్పృహ కూడా లేకుండా తిడుతున్నాడు. కోపం యొక్క లక్షణం. ఎవరున్నారు, ఎక్కడున్నావు, ఏం మాట్లాడుతున్నావు అని తెలియకుండా చేసేదే కోపం. కోపం క్రోధంగా మారుతుంది. క్రోధం బుద్ధి నాశనాన్ని చేస్తుంది. బుద్ధి నాశనం పొందినవాడు సర్వం భ్రష్టు పట్టిపోతాడు అని భగవద్గీతలో కూడా శ్లోకం చెప్పబడింది. కాబట్టి అప్పుడు బాబాగారు ఆ రామదాసికి చెప్తాడు, ఏమయ్యా రామదాసి, చక్కగా స్నానం చేస్తున్నావు, బొట్లు పెడుతున్నావు, పారాయణాలు చేస్తున్నావు, కానీ ఏమి లాభం? నెమ్మదిగా మాట్లాడడం రాలేదు నీకు, ప్రేమగా మాట్లాడడం రాలేదు నీకు. ఇవి రానప్పుడు నువ్వు భక్తులు ఎలా అవుతావు? నీ మనసు నువ్వు అదుపులో పెట్టుకోలేనప్పుడు, ఎదుటి మనిషితో ప్రేమతో మాట్లాడలేనప్పుడు, నెమ్మదిగా మాట్లాడడం రానప్పుడు నువ్వు భక్తులు ఎలా అవుతావు? అయిపోయింది దెబ్బ, బ్రహ్మాండమైన దెబ్బ పడింది. ఇంతవరకు నేను చాలా గొప్ప భక్తుని అనుకున్నాడు. మనలాగే కాశీ వెళ్ళాను, ప్రయాగ వెళ్ళాను, అయోధ్య వెళ్ళాను, ఎన్నో తిరిగి చూశాను, గంగ స్నానాలు చేశాను, కార్తీక మాసంలో మొత్తం దీపాలు వెలిగించాను, లక్ష దీపోత్సవంలో కూడా పాల్గొన్నాను. ఎంత పుణ్యం సంపాదించుకున్నాను, నా అంతటి వాడు ఎవడున్నాడు అనుకుంటే బాబా చెప్తాడు, నువ్వు అవన్నీ చేయడం ఒక ఎత్తు, నీ గుణాలని పవిత్రపరచుకోకపోతే ఎందుకు పనికిరావు అన్నాడు. నిజమైన భక్తి, నిజమైనటువంటి పూజ ఏదో తెలియజెప్పాడండి. అటువంటి గొప్ప గొప్ప జ్ఞానాన్ని మనకు సచ్చరిత్ర ద్వారా మనకు అందజేయడం జరిగింది శ్రీ సాయి సచ్చరిత్ర హేమాడ్ పంత్ మహాశయుడి ద్వారా. ఇంకా ఇంకో రహస్యం ఉంది. ప్రపంచంలో కోరికలు తీర్చే పవిత్ర గ్రంథం ఏదైనా ఉంది అని అంటే అది శ్రీ సాయి సచ్చరిత్ర. సచ్చరిత్ర ద్వారా మనం జ్ఞానాన్ని పొందడం ఒక ఎత్తు, భక్తిని పొందడం ఒక ఎత్తు, బాబా అనుగ్రహాన్ని పొందడం ఒక ఎత్తు. సచ్చరిత్ర ద్వారా మన సమస్యలు తీరిపోవడం, సచ్చరిత్ర ద్వారా మన కోరికలు తీర్చుకోవడం, ఇవి జరగడం అనేది ప్రపంచంలో ఇతర గ్రంథాలు దేని ద్వారా జరగదు. ఒక్క సుందరకాండ పారాయణం వల్ల మాత్రమే మనుషుల రోగాలు పోతాయని, మనుషుల కోరికలు తీరుతాయని చెప్పబడింది మన సనాతన ధర్మంలో. సుందరకాండ పారాయణం చేస్తే కష్టాలు దొరుకుతాయి, ఉద్యోగం వస్తుంది, కోరికలు తీరుతాయి, పెళ్ళిళ్ళు జరుగుతాయి, ఇలా ఉన్నాయి. ఆ తర్వాత సచ్చరిత్రకు ఆ స్థాయి అర్హత లభించింది. సచ్చరిత్ర వల్ల, సచ్చరిత్ర పారాయణం వల్ల ఎంతోమంది రోగాలు పోయాయి, ఎంతోమంది కోరికలు తీరాయి. స్వీయంగా నా అనుభవంలో చాలా ఉన్నాయి. సచ్చరిత్ర పారాయణం జరిగిన వెంటనే
ఉద్యోగం రావడం, సచరిత్ర పారాయణం అయిపోయిన వెంటనే ప్రమోషన్ రావడం, ట్రాన్స్ఫర్ రావడం, సచరిత్ర పారాయణం వెంటనే కాలు బాగై ఆరోగ్యం టక్కున కుదుటపడ్డం, సచరిత్ర పారాయణం అయిపోయిన వెంటనే ఆపరేషన్ అయ్యి ఇబ్బంది పడుతున్న వాడిని, ఇలా ఎన్నో సందర్భాల్లో ఒక్క సచరిత్ర పారాయణం వల్ల ఆ సమస్యల నుంచి బయటపడి ఎంతో ప్రయోజనాలు పొందినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ విధంగా జ్ఞానంతో పాటు భక్తితో పాటు నిత్య జీవితంలో ఉన్నటువంటి సమస్యలను కూడా పరిష్కరించే శక్తి, మహిమ సచ్చరిత్రకు లభించింది. ఈ విధంగా 2 రకాల ప్రయోజనాలని ప్రసాదించే గ్రంథం ఏదైనా ఉందంటే బాబాగారి సచ్చరిత్ర. అలాగే సచ్చరిత్రలో బాబాగారు మనలాంటి మనుషుల యొక్క బలహీనతల్ని అనేక సందర్భాల్లో తన దగ్గరికి వచ్చిన భక్తులను ఆధారం చేసుకొని వారిలో ఉన్నటువంటి బలహీనతల్ని తెలియజెప్పి ఆ బలహీనతలు తొలగించుకునేలాగా తన భక్తుల్ని నడిపించాడు. అవన్నీ చదివినప్పుడు అనిపిస్తుంది, ఒరే ఈ బలహీనత నాలో కూడా ఉంది కదా, నేను కూడా దీన్ని వదిలేసుకోవాలి కదా అని ఎవరైనా వివేకవంతులు ఉంటే ఆలోచించుకుంటారు. పండరిపురం పీడర్ అనే ఒక భక్తుడు వస్తాడు బాబా దగ్గరికి. బాబా గారికి నమస్కారం పెట్టి అక్కడ కూర్చొని ఉంటాడు. అప్పుడు బాబా ఒక మాట అంటాడు, జనులు ఎంతటి టక్కరులు ఎదుట వచ్చి కాళ్ళ మీద పడి నమస్కారం పెడతారు, పక్కకి పోయి విమర్శిస్తారు అన్నాడు బాబా. ఈ క్యారెక్టర్ చూడండి మనందరిలో ఉంటుంది. మనకెవరైనా ఒక వ్యక్తి అవసరం ఉంటే ఆ అవసరం ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి బ్రహ్మాండంగా పొగుడుతాం. సార్ మిమ్మల్ని మించిన వాళ్ళు లేరు సార్, అసలు మీరే సార్, మీకు రాముడు కృష్ణుడు దేవుడు మీరే సార్, మీ దయ ఉంటే మాకు సమస్య తీరిపోతుంది సార్, మీరు ఎలాగైనా సహాయం చేయాలి సార్ అంటాం. కానీ ఆ వ్యక్తినే పక్కకి వెళ్ళి ఎన్నోసార్లు వేరే వాళ్ళ దగ్గర విమర్శించి ఉంటాం. ఇలాంటి ఒక లక్షణాన్ని బాబాగారు ఎంత చక్కగా చెప్పాడంటే, జనులు ఎంత టక్కరులు ఎదుట కాళ్ళ మీద పడతారు, పక్కకెళ్ళి విమర్శిస్తారు. అందరికీ ఉంటుంది, ఇది సర్వసాధారణ మానవ సహజం. మన స్నేహితుల్లో ఉన్న మంచి చెడు 2 మాట్లాడతాంగా. ఎదురుగా ఉంటే మంచి మాట్లాడతాం, నువ్వు గొప్పవాడిరా, నువ్వు సాధించావు. పక్కకి వెళ్తే వాడిలో ఈ గుణాలు కూడా ఉన్నాయిలే, వాడు ఇది కూడా చేశాడులే, వాడు ఇలా కూడా జీవించాడులే, వాడి సంగతి ఎవడికి తెలీదు అని ఈ విధంగా రకరకాలుగా విమర్శలు చేయడం అనేది మన మానవ సహజం. అటువంటి గుణం మంచిది కాదు అని చెప్పి సాయిబాబా వారు చెప్పడం జరిగింది. ఆ విధంగా మనుషులలో ఉన్నటువంటి బలహీనతలను చెప్పి తొలగించుకొని పవిత్రులుగా జీవించండి అని చెప్పడం సచ్చరిత్ర యొక్క ప్రాధాన్యత. ఆ విధంగా సచ్చరిత్రలో మనం తీసుకున్నప్పుడు ఎలా జీవించాలో చెప్పబడింది, ఎలా జీవించకూడదో చెప్పబడింది. ఈ 2 మంచి అలవాట్ల నేర్పిస్తూనే దీనిని పారాయణం చేసిన వారి కష్టాలు తొలగిస్తాను, వారికి అన్ని విధాలా నేను సహాయం చేస్తాను, వారి జీవిత విధానంలో సహాయం చేస్తాను, వారి ఆధ్యాత్మిక సాధనలో సహాయం చేస్తాను అని బాబాగారు స్వయంగా అభయం ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఈ సచ్చరిత్ర పారాయణం చేస్తారో వారి కష్టాలు తొలగిస్తాను, రోగాలు తొలగిస్తాను, వారిని మరణ భయం నుండి నేను బయటికి లాగుతాను అన్నాడు. అంటే మోక్షం కూడా ప్రసాదిస్తాను అన్నాడు. అలా ఈ సచ్చరిత్ర అనేది అనేకమైన ప్రాధాన్యతలు కలిగింది. ఆధునిక గురు చరిత్రగా చెప్పబడింది. మనలో ఉన్నటువంటి బలహీనతలు తొలగించి మంచి గుణాలను మనలో నేర్పించేలా చేస్తుంది. అలాగే గురు భక్తిని నేర్పిస్తుంది, భగవద్భక్తిని నేర్పిస్తుంది, అలాగే ఆధ్యాత్మిక సాధనలు నేర్పిస్తుంది, మానవ జీవిత పరమార్థాన్ని తెలియజెప్తుంది. ఒక మాటలో చెప్పాలంటే ఆధ్యాత్మిక సమస్తమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. నేను నా వరకు నా అనుభవం చెప్తే సచ్చరిత్ర చదివిన తర్వాత భగవద్గీత అతి సులభంగా అర్థమైంది. భగవద్గీత అందరికీ అర్థమయ్యే గ్రంథం కాదు, దాంట్లో అంత లోతైన జ్ఞానం ఉంటుంది. కానీ బాబా అనుగ్రహం వల్ల, ఆశీర్వాదం వల్ల సచ్చరిత్ర జ్ఞానం లభించిన తర్వాత భగవద్గీత సులభంగా అర్థమైంది. ఎందుకంటే ఏమీ లేదు, చిన్న రహస్యం, సచ్చరిత్రలో వైరాగ్యం ఉంది, సచ్చరిత్రలో సమభావన ఉంది. ఈ 2 వస్తే మొత్తం జ్ఞానం అంతా అర్థమైనట్టే. సమభావన, వైరాగ్యం, అంతే. సచ్చరిత్ర భగవద్గీతలో ఉన్న మొత్తం వైరాగ్యమే. ఆత్మ సంయమన యోగం అన్నాడు అనుకోండి, మొత్తం అదే. జ్ఞానయోగం ఉన్నాడు అనుకోండి, మొత్తం అదే. కర్మయోగం ఉన్నాడు అనుకోండి, మొత్తం అదే. వైరాగ్యం, వైరాగ్యం, వైరాగ్యం.
అలాగే వైరాగ్యం రావాలి, సమభావన, ఆత్మజ్ఞానంతో సమభావన వస్తుంది. కాబట్టి సచ్చరిత్ర చదివిన తర్వాత సమస్తమైనటువంటి శాస్త్రాలు, అర్థం కాని శాస్త్రాలు ఎన్నైనా ఉండని. చాలామంది అంటారు 6 శాస్త్రాలు, 7 శాస్త్రాలు, ఉపనిషత్తులు, వేదాలు ఏమైనా తీసుకురా, ప్రపంచంలో ఉన్న వాంగ్మయం అంతా తీసుకురా, మొత్తం తీసుకొచ్చినా సరే వాటి అన్నిటి జ్ఞానం ఒక్కటే, ఆత్మజ్ఞానం. ఆ ఆత్మజ్ఞానాన్ని సాయినాథుల వారు అతి సులభంగా ఆచరించి చూపించారు, మనకు అర్థమయ్యేలా చేశారు. అంత గొప్ప గ్రంథం సచ్చరిత్ర. కనుకనే ఈనాడు ఈ సచ్చరిత్ర అనే గ్రంథాన్ని సాయి భక్తులు, ముఖ్యంగా మన ఆంధ్రులు, భారతీయుల్లో అనేక మంది నిత్యపారాయణంగా చదువుతూ ఉన్నారు, అనేక ప్రయోజనాలు పొందుతున్నారు. కానీ ఇంకా పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం పొందాలి అంటే మాత్రం సచ్చరిత్రని వారం రోజులు కంప్లీట్ చేసే గ్రంథంగా కాకుండా, పరిగెత్తి చదివడం కాకుండా, అర్థం చేసుకుంటూ, అర్థం చేసుకున్న దాన్ని ఆచరిస్తూ కనుక మనం సచ్చరిత్రని మనం ఆధారం చేసుకొని జీవిస్తే మన జీవితంలో చాలా గొప్ప మార్పులు వస్తాయి. ఎంతోమంది దుర్మార్గులండి. మార్కాపూర్ చరిత్ర చాలా గొప్పది కదా. త్రిపులార్ గారు ఉన్నారు, మీకు అందరికీ తెలిసిన ఆయన, బాబా మందిరం కట్టిన ఆయన. ఎంతమంది మార్కాపూర్లో ఉన్నటువంటి అల్లరి చిల్లరగా తిరిగే వాళ్ళు ఆయన భక్తులుగా, ఆయన చెప్పినటువంటి సత్సంగాల ప్రభావం వల్ల, సచ్చరిత్ర పారాయణాల వల్ల ఎంతమంది గొప్పగా తయారైన వాళ్ళు ఉన్నారు. నేను మొన్ననే ఎక్కడో సత్సంగానికి వెళ్తే ఒక మార్కాపూర్లో ఏదో ఊర్లో డాక్టర్గా, ఆర్ఎంపీ డాక్టర్, ఎంబీబీఎస్ డాక్టర్, బట్ డాక్టర్గా పనిచేస్తున్నాడంట. మదనపల్లిలో జరిగింది. వాళ్ళ నాన్నగారి బావ ఏమన్నాడంటే, నా సత్సంగం అంతా విన్నాక, సార్ మీ సత్సంగం ఏంటో, మీ బాబా గారు ఏంటో కానీ నా కొడుకు మాత్రం పాడైపోయినాడు సార్ అన్నాడు. అదేంటి నాకు అర్థం కాల. త్రిపులార్ గారి వల్ల నా కొడుకు పాడైపోయినాడు సార్, పూర్తిగా పాడైనాడు అన్నాడు. త్రిపులార్ గారి వల్ల పాడవడం ఏంటబ్బా, కొత్తగా వింటున్నానే, ఏం సార్ ఏం జరిగింది చెప్పండి అంటే, వాడు ఎవరి దగ్గర పైసా తీసుకోడు సార్, అందరికీ ఉచితంగా వైద్యం చేస్తాడు, ఎవరన్నా ఇస్తే తీసుకుంటాడు, లేకపోతే తీసుకోడు సార్, కుటుంబం ఎట్లా నడుస్తుంది సార్ అంటే దాని అర్థం ఏంటి, గొప్ప సేవ చేస్తున్నాడు, గొప్ప మహాత్ముడిగా ఎదిగాడు. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు రూపాయి వైద్యం చేసినట్టుగా ఆ అబ్బాయి కూడా వైద్యుల దగ్గర పీడించకుండా ఉచిత వైద్యం చేస్తున్నాడు, సేవ చేస్తున్నాడు. కాకపోతే కుటుంబ పరంగా ఆలోచించినప్పుడు ఏమైంది, అందరిలాగా లక్షలు సంపాదించట్లేదు, కోట్లు సంపాదించట్లేదు, మరి మా భార్య పిల్లలు ఎలా సార్, ఏమైపోవాలి సార్ అంటున్నాడు. అంటే ఆధ్యాత్మికంగా ఒక మనిషిగా గొప్ప ఉన్నత స్థితికి వచ్చాడు. కానీ కుటుంబంలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, డబ్బులు సంపాదించట్లేదు కాబట్టి, కోట్లు రావట్లేదు కాబట్టి చెడిపోయాడండి మా అబ్బాయి. మా పద్మయ్య గారు ఒక మాట అంటూ ఉండేవాడు, సార్ పక్కింట్లో రామకృష్ణ పరమహంస వెలిస్తే అందరూ పోయి నమస్కారం పెట్టుకుంటారంట. పక్కింటి అబ్బాయి ఎంత గొప్ప భక్తుడు అయ్యాడు, ఎంత మహాత్ముడు అయ్యాడు అని చెప్పి నమస్కారం పెట్టుకుంటాడు. వాడింట్లో వాడి కొడుకో ఎవడన్నా రామకృష్ణ పరమహంసలా భక్తుడు అయిపోతున్నాడు, దరిద్రుడా నాశనం అయిపోతున్నావు, పాడైపోతున్నావు, ఇంత భక్తి అవసరమా, ఎవడు చెప్పాడరా నీకు, ఈ గుళ్ళు గోపురాలు మానే, ఈ చిన్న వయసులో ఇవన్నీ ఏంటి అని చెప్పి అరుస్తాం. పక్కింట్లో అయితే మాత్రం నమస్కారం పెట్టుకుంటాం. అలాగా పాపం నేను ఆశ్చర్యపోయాను. ఏమంటే మీ అబ్బాయి చాలా గొప్పవాడు అయ్యాడు కదండి. ఏం గొప్పవాడు సార్, భార్య పిల్లల్ని సాకేది లేదు, తల్లిదండ్రులు చూసేది లేదు, వాడు ఉచితంగా వైద్యం చేస్తూ గొప్పవాడైతే సరిపోయిందా అంట. అలా ఉంటాయి ఆధ్యాత్మిక ప్రయోజనాలు. రామకృష్ణ పరమహంసని అనుకున్న వాళ్ళు ఉన్నారు, స్వామి వివేకానందని అనుకున్న వాళ్ళు ఉన్నారు, అందరినీ అనుకుంటారు. కాబట్టి ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నతమైన శిఖరాలు చేరుకోవాలి. అదే సమయంలో సామాజిక స్పృహ, అలాగే ముఖ్యంగా ఇప్పుడు రాజ్యాంగ దినోత్సవం అన్నారు కాబట్టి రాజ్యాంగంలో చెప్పబడినటువంటి ధర్మాల్ని, సూత్రాల్ని మానవులంతా ఆచరించాలి. కేవలం వాటి గ్రంథాల్లో రాజ్యాంగం అని రాజ్యాంగం గ్రంథం గొప్పతనం, అంబేద్కర్ గొప్పతనం చెప్పడం నోటితోటి ఆచరణకు వచ్చేసరికి ఎక్కడ కూడా దాంట్లో ఉన్న విలువల్ని ఆచరించకుండా జీవిస్తే అది కరెక్ట్ కాదు, దేశానికి సమాజానికి చాలా ప్రమాదం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రాజ్యాంగ ఆమోదం సందర్భంగా పెద్దలు, అధికారులు, నాయకులు, విద్యావేత్తలు అందరూ ఆలోచించి రాజ్యాంగ విలువల్ని సమాజంలో అందరూ ఆచరించేలా చూడాలంటే ముందు వాళ్ళు ఆచరించాలి. చెప్పేదొకటి చేసేదొకటి చేసినంత కాలం సమాజంలో ఎప్పుడూ కూడా నిజమైన విలువలతోటి సమాజం నడవదు. అది భక్తి కానీ,
భౌతికం కానీ మనం చెప్పేది ఖచ్చితంగా ఆచరించాలి. ఆ ఆచరణనే సాయిబాబా గారి యొక్క జీవన విధానంలో మనకు కనిపిస్తుంది. వైరాగ్యం ఆయన ఆచరించాడు, త్యాగం ఆచరించాడు, సేవ ఆచరించాడు, ప్రేమ ఆచరించాడు, సమభావం ఆచరించాడు, సమస్తం ఆచరించి చూపించాడు. అది సాయిబాబా గారి జీవితం. సచ్చరిత్రే సాయిబాబా, సాయిబాబే సచ్చరిత్ర. సాయిబాబా గారి ప్రతిరూపమే సచ్చరిత్ర. సచ్చరిత్రను నువ్వు పూజిస్తే బాబాను పూజించినట్టే. కానీ కేవలం సచ్చరిత్రను పూజించడం కాదు, సచ్చరిత్రలో చెప్పబడిన జ్ఞానాన్ని ఆచరించాలి. ఆ ఆచరించినప్పుడు మాత్రమే సాయి తత్వం నిజంగా సమాజంలో విస్తరిస్తుంది, గౌరవించబడుతుంది అని తెలియజేస్తూ ఈ మహా అవకాశాన్ని ఇచ్చినటువంటి బాబా గారికి, అలాగే రజనీ సార్కి, హరియారావు సార్ గారికి, ఇంకా వచ్చినటువంటి శ్రద్ధగా ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా అనేక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. సాయి శ్రీ సాయి సచ్చరిత్ర ఆవిర్భావ